మద్గురుభ్యో నమః. ఏజాం పాటు 7వ పాసురం. என்பிழை கோப்பது போல பணிவாழையீர்கின்றா என்பிழையே நினைந்தருளி அருளாத திருமாலார்க்கு என்பிழை தாழ் திருவடியின் தகவு நிற்கு என்று ஒரு வாய் சொல். என்பிழை கும்மிடங்கிளியே யான் வளர்த்த நீ அலையே. என்பிழை கோப்பது போல. என்பிழைக்கும் அன்வயம் చూద్దాం ముందు. என்பிழைக்கும் இளங்கிளியே யான் வளர்த்த நீ அலையே. என்பిழை ఎన్బు ఇషైకుం అన్నమాట. ఆ రెండు పదాలు విడగొడితే ఎన్బు అంటే ఎముకలు, ఇషైకుం అంటే ఒరిసెడి. ఇళంకిళియే ఓ బాలచిలుక, యాన్ వళర్త నేను పెంచినటువంటి నీవు, నీ అలయ్యే నీవే. ఎన్బ ఇషై కోప్పదు పోల ఎముకలలో దారమును గుచ్చునట్టులా పనివాడై ఈర్హింద్ర చల్లని గాలి బద్దలు చేయుచున్నది. என்பిழைయే నా తప్పునే నినైందరుళి తలచి అరుళాద కనికరింపని తిరుమాలార్కు శ్రీయప్పతికి తిరువడియిన్ స్వామి అయిన మీ యొక్క తగవి నిక్కు కృపకు ఎన్ ఏమి పిజైతాల్ ఎన్ను తప్పు చేసినదని ఒక వాయిసుల్ ఒక మాట చెప్పండి అంటున్నారు. ఇవాళ తాము పెంచినటువంటి చిలక, ఈ చిలకని దూతగా పంపిస్తున్నారు ఆళ్వార్ నాయకి. ఈ పాసురమట ఈ తిరువాయముడికి ప్రధానమైనటువంటి పాసురమట. ఇప్పుడు తిరుప్పావు ఉన్నదనుకోండి, అందులో ప్రధానమైనటువంటి పాసురం 15వ పాసురం అని చెబుతారు, భాగవత శేషత్వం. అలా ప్రతి తిరువాయముడిలోనూ నిదాన పాటు ఒకటి ఉంటుందట. ఆ నిదాన పాటు ఏమిటయ్యా అంటే ఈ తిరువాయముడికి, ఈ అంజిరయ మడనారాయ్ అనే ఈ తిరువాయముడికి ఈ పాసురం ఏది என்பిழைయే నినైందరుళి అరుళాద తిరుమాలార్కు అనేటువంటి ఈ పదం అంటే ఈ తిరువాయముడికి నిదానమైనటువంటి పాసురం ఈ పాసురం. అంటే ఈ తిరువాయముడిలో ఉన్న సారం మొత్తం తెలియజేస్తుంది అనమాట ఈ పాసురం. అది ఈ వేల్టి పాసురం మనకి. என்பిழைయే నినైందరుళి అరుళాద తిరుమాలార్కు, నా యొక్క దోషాలనే భావించి అనుగ్రహించినటువంటి తిరుమాలార్కు, ఎవరైనా తిరుమాల్ లక్ష్మితో కూడుకున్నటువంటి ఆయనకి అని చెబుతున్నారు అని అన్వయం సేవించాం కదా. తాత్పర్యం, నా చేత పోషింపబడిన దానవైనను ఇలాంటి నా విరహ దశలో నా ఎముకలు చూర్ణమయ్యేటట్లు బాధిస్తున్నావే ఓ బాలచిలుక. చల్లని గాలి నా ఎముకలో దారం గుచ్చినట్టుగా బాధిస్తోంది. ఇప్పుడు నా తప్పులనే లెక్కిస్తూ కనికరించకుండా ఉన్నాడు ఆ శ్రీయప్పతి. అలాంటి పరమ దయాశాలివి అయిన నీ యొక్క దయకు విషయము కాని అపరాధమును ఆళ్వార్లనేది నాయకి ఏమి చేసినదని ఈ ఒక్క మాట అడిగి తెలుసుకోండి. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? నా తప్పులనే ఎంచుతూ ఉన్నాడు. ఇన్ని తప్పులు చేసింది, అన్ని తప్పులు చేసిందని నా విషయంలో దయ చూపించటం లేదు. అలాంటి శ్రీయప్పతిని గురించి వెళ్ళు. నువ్వెలాంటి దానివి? పరమ దయాశాలివి అయినటువంటి వానివి. నీ యొక్క ఆ శాలివి అయినటువంటి నువ్వు దయాశాలి నువ్వు. అలాంటి శ్రీయప్పతి దగ్గరికి వెళ్ళి నువ్వేమడగాలో తెలుసా? ఓ పెరుమాళ్ళే, నువ్వు పరమ దయాశాలివి కదా, నీ యొక్క దయకు విషయము కాని అపరాధం ఆళ్వార్లు అనేటువంటి ఈ నాయకి ఏం చేసింది? ఈ ఒక్క మాట అడిగి తెలుసుకోండి. నీ దయంతా నీ యొక్క కృపకి కూడా మించిపోయినటువంటి అపరాధాలు చేసిందా ఈ నాయకి అని అడగండి. అక్కడికి వెళ్ళి ఆయన కృప ఎంత, నేను చేసిన పాపాలన్నీ, నా యొక్క పాపాలు నీ యొక్క కృపని కూడా మించిపోయినాయా అని అక్కడికి వెళ్ళి అడగండి మీరని చెప్తున్నది ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. ஆறாயிரப்படி என்பிழை தம்மை பிரிந்து படுகிற வெசனத்தின் மேலே எலும்பிலே இழை கோத்தா போலே என்னை பணிவாளை ஈரா நிற்கச் செய்தேயும் தன் கிருபையை என்னும் நினையாதே என்பிழையே நினைந்தருளி அருளாதிருக்கிற அவருக்கு நான் ஏதேனும் பிழை செய்தால்
தம்முடைய கிருபைக்கு விஷயம் அல்லாதது ஒரு பிழையுண்டோ என்னொரு వార్த்தை சொல்ல వేణుం. తమ్మై పిరందు ఆయనని ఎడబాసి పడేటువంటి ఆ వ్యసనం కంటే కూడా ఎలా ఉన్నది, ఎలుంబులే ఇజైకోత్తా పోలే. ఇదిగో ఈ ఎముకల మీద, ఎముకలలో సూదులు గుచ్చి దారంతో కుట్టేసినట్లు, అలా సూదులు దారంతో కుట్టినట్లుగా ఆ పనివాడై ఆ చల్లటి గాలి కూడా వచ్చి నన్ను చీల్చి పారేస్తూ ఉన్నది. ఆ కృప అనేటువంటిది ఒకటి భావించుకోకుండా ఆ సర్వేశ్వరుడు, కృపాలువైనటువంటి ఆ సర్వేశ్వరుడు నా అపరాధాలనే భావిస్తూ ఉన్నాడే ఆయన. నేను ఏదైనా తప్పు చేసినప్పటికీ ఆయన యొక్క కృపకి మించి చేశాను తప్పులు, ఆయన కృపని మించిపోయినటువంటి దోషాలు నావి అని ఒక వార్త చెప్పండి, మీరు వెళ్ళి ఒక మాట చెప్పండి అని. నీ యొక్క నువ్వెలా ఉన్నావో చిలుక తెలుసా ఇప్పుడు? ఉన్నుடைய నిరైతే காட்டியும் அவனுடைய திருநாமத்தை சொல்லியும் என்னுடைய வெல்லும்பை இழைக்கிற விளங்கிலேயே அவருக்கு சொல்லும் இடத்தில் அவர் வார்த்தையை மறுத்து அருளிலும் பிராட்டி திருமுன்பே வைத்து சொல்ல வேணும் ఎన్ను ఎత్తనైக்கும் మరుగు పోరాదో ఎన్గిరాడు. అదిగో నువ్వెలా ఉన్నావో తెలుసా? నువ్వు చిలుకకి పెరుమాళకి సామ్యమట. అలా నువ్వెలా ఉన్నావు? నీ యొక్క కాంతిని చూపిస్తున్నావు. నీ యొక్క కాంతిని అంటే నీ యొక్క తిరుమేనిని చూపిస్తే ఆయన తిరుమేని లాగానే ఉన్నది. అంతేకాదు అవనుடைய తిరునామాల్ని చెప్తున్నావు. నా యొక్క ఈ ఎముకలని ఇది సూదులతో గుచ్చేసినట్లుగా ఉన్నాయమ్మా నీ మాటలు, నీ తిరుమేని సౌందర్యము చూస్తే. ఇళంకిలియే వచ్చింది చిలక. ఆయనకి చెప్పే సమయంలో అవర్ వార్తయ్యే అరుళిం, ఆయన మాటను తిరిగి చెప్పినప్పటికీ పిరాటి తిరుమున్బే వైతు చల్లవేండి. ఆయన ఏదన్నా సమాధానం చెప్పాలనుకుంటే ఆవిడ ముందే చెప్పాలి అని ఎన్ను ఇత్తనైక్కుం ఉరువు పోరాదో ఎన్గిరాళ్ళు అని, ఇత్తనైక్కుం ఉరువు పోరాదు, ఆవిడ ఎదురుగానే చెప్పాలి అని, అలాంటి సంబంధం నాకు కూడా ఉన్నది అని, ఇత్తనైక్కుం ఉరువు పోరాదో నాకున్నటువంటి సంబంధం చాలదా అని అడగండి అని చెప్తున్నది ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. పన్నీరాయిరప్పడి అనంతరం అవள் உம்முடைய அனவதிக கிருபைக்கு செய்தது ஒரு தப்பு உண்டோ என்னு சொல்லென்னு தான் வளர்த்தாது ஒரு கிளியை பார்த்து வார்த்தை சொல்லுகிறாள். அவள் தம்முடைய అనవధిక కృపైకు చేయదది ఒక తప్పుండో ఎన్ను సొల్లెన్ను. అనంతరం ఆ తర్వాత ఆవిడ ఏం చెబుతోంది? ఆయన యొక్క ఆవిడ ఎవరు? ఆళ్వార్ నాయకి. అనవధిక కృప కలిగినటువంటి వాడు ఆయన. నేను చేసినటువంటి పాపాలు ఆయన యొక్క కృపకే సరిపోవు. ఆ కృప చాలా పెద్దది. ఆ కృపకి తగినటువంటి పాపాలే చెయ్యనటువంటి దాన్ని నేను. అంటే నేను చేసినటువంటి పాపాలు ఆయన యొక్క కృపకి కూడా మించిపోయి ఉన్నాయా అని వెళ్ళి అడుగు, వెళ్ళి చెప్పు అని తాను వளர்த்தது ஒரு கிளியை பார்த்து, తాను పెంచినటువంటి చిలకను చూసి వార్తై సొల్లుగిరాలు చెప్తా ఉన్నది ఆళ్వార్ నాయకి. ఉన్నుடைய రూపశోభయ్యాலும் உன்னுடைய ரூபசோபையாலும் ஒடிவில் இளமையாலும் மாரகமாயிக்கொண்டு என் எலும்பை செத்துக்குகிறா கிளியே பருவத்துக்கும் இளமைக்கும் ஈடாக நான் వளర్த்து పోందని అల్లయ్యో. ఎలా ఉన్నావు నువ్వు? ఉన్నుடைய రూపశోభయ్యాలు, నీ యొక్క రూపశోభ అందంతో, శరీర సౌందర్యంతో, ఒడివిల్ ఇళమయ్యాలు ఆ లేతదనంతో, అలా స్మారకమాయుక్కొండు ఆయన్ని నాకు గుర్తు చేస్తూ ఉన్నావు. ఎలా ఉంటుందట? పెరుమాళ యొక్క సౌందర్యము చిలక రెండు ఒకలానే ఉంటాయట. అక్కమలత్తిల్ ఇళైపోలుం తిరుమేని అడిగలుక్కే చెక్కమలత్తలరు పోలుం అని పెరుమాళులాగానే ఉంటుందట. ఆ కమలత్తిలైపోలుం తామరాకుల పచ్చని పచ్చదనం ఏది పెరుమాళ యొక్క తిరుమేని, అలాంటి పచ్చని తిరుమేని కలిగి ఉంటుందట ఈ చిలక. అలానే ఆయన యొక్క అధరాలు ఎర్రగా దొండపండు వలె ఉంటాయి. ఈ చిలుక యొక్క ముక్కు కూడా ఎర్రగా ఉంటుంది. అదిగో చెక్కమల తలరుపోలు అని ఆ ఎర్ర తామరి రేఖల వలె ఉంటాయి ఆయన యొక్క అధరాలు. ఈయన యొక్క ఈ చిలక యొక్క ముక్కు కూడా ఎర్రగా ఉంటుంది. ఎలా? నీ యొక్క రూపశోభతోటి ఒడివిల్
ఈ శరీర ఇది లేతదనంతో చిన్నతనంలోను ఒడివిల్ ఇళమయ్యాలు. ఈ చిన్న చిలక కదా ఇది. ఈ చిన్నతనంలోను ఆయన్ని గుర్తుకు తెస్తూ ఉండి ఎన్ను ఎలుంబై చెరుక్కుగిర కిడియే, నా యొక్క ఎముకల్ని కొరికేస్తూ ఉన్నటువంటి కిలియే ఓ చిలుక, పరువత్తుక్కుం ఇళమైక్కుం ఈడాగా నాన్ వళత్తు పోంద నీయల్లయ్యో. ఇప్పుడు ఆయన రాలేదు అనే బాధ కంటే ఆయనే గుర్తుకు చేస్తున్నామనే బాధ ఎక్కువగా ఉంది. నీ రూపం చూస్తే, నీ అందం చూస్తే, నీ రంగు చూస్తే, నీ పలుకులు వింటే ఆయనే గుర్తుకు వచ్చేలా ఉన్నది. నువ్వు నాన్వడ తప్పొందని అల్లయ్యో, నేను పెంచినటువంటి దానివే కదా. ఆయనంటే నన్ను విడిచిపెట్టిపోయి బాధిస్తున్నాడు ఆయన. కానీ ఈవేళ ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? నా చేత పెంచబడినటువంటి దానివే ఈవేళ నన్ను బాధించేలా ఉన్నావు. ఎందువల్ల? ఆయన్ని స్మరింప చేస్తూ ఉన్నావు. ఆడవాళ్ళందరికీ కూడా ఈ చిలుకలతోటి సంబంధం ఎక్కువ ఉంటుందట. అందుకనే ఈ పాసురాన్ని ప్రధాన పాసురంగా చెప్పేటువంటి ఈ పాసురంలో ఈ చిలకని దోతలుగా పంపిస్తున్నారు అని చెప్తూ, పెంపుడు చిలక కదా ఎలా ఉంది, ఆ పెరుమాళని గుర్తుకి స్మరింప చేసేలాగా ఉన్నది. అలా కదా నేను పెంచినటువంటి నువ్వే ఈవేళ నా బాధను పెంచేదానిలాగా ఉన్నావు కదా. ఎన్ క్లేశం ఇరుందపడి, ఇది మూడో పదం. என்பு இதை கோப்பது போல பணிவாளை ஏறுகின்ற என் பிழையே தினைந்தருளி, என் கிளேசம் இருந்தபடி ఎలుంబిలే నూల్ ఇజియే కోక్కుమా పోలి, నా దుఃఖం ఎలా ఉన్నదయ్యా అంటే ఎలుంబిలే ఎముకల్లో నూల్ ఇజియే కోక్కుమా పోలే, సూదిలో దారం గుచ్చినట్లుగా కుళిరింద వాడై ఇరానిన్నదు. అలా ఎముకల్లోకి ప్రవేశించి ఆ చల్లని గాలి చీల్చేస్తోందమ్మా. ఇవ్వడవిలే ఎన్పక్కల్ అపరాధத்தை నినైందరుడి, ఇవ్వడవిలే అంటే ఈరిగిన ఎన్ పిழைయ నినైందరుడి అరుళాల తిరుమాలకు, ఇవ్వడవిలే ఈ సమయంలో ఎన్ పక్కల్ అపరాధத்தை నినైందరుడి, నా విషయం నా అపరాధాలని భావించి తమ్ముడే తప్పు పారామల్, తమ యొక్క తప్పును చూసుకోకుండా ఎన్ పక్కల్ అరుళాదే నా విషయంలో అనుగ్రహాన్ని చూపించకుండా అరుಳು విక్కుం అవడుకు నల్లరాయిరుక్కిర వరకు, అరుಳು విక్కుం అనుగ్రహింపచేసేటువంటి ఆవిడికి నల్లరాయిరుక్కిర వరకు మంచి విలక్షణుడుగా కనబడుతున్నటువంటి ఆయనకి స్వామియాన ఉమ్ముడయ, ఆయన ఏం చెప్తారు, స్వామియాన ఉమ్ముడయ స్వాభావిక కృపాగుణత్తుకు. ఏమయ్యా స్వామి, నీ యొక్క సహజమైన గుణం ఏమిటి? కృపాగుణం. ఆ గుణత్తుకు ఎన్న తప్పు చేయదాళ్ళెన్ను, నీ యొక్క కృప ఎంత, ఆవిడ చేసిన అపచారాలెన్ని. కాబట్టి ఎన్న తప్పు చేయదాళ్ళెన్ను ఒక వార్తై సొల్లువేను. నీ యొక్క సహజ గుణం ఏమిటి? కృప కలిగి ఉండటం. నీ యొక్క కృపకి మించిపోయి అపరాధాలు చేసిందా ఈవిడ అని ఒక వార్త చెప్పండి అని. వాయ్ అంటే వార్తై, ఎన్పిజైత్తాలంటే ఉమ్మై పెరుగైకు తాను ఎత్తం పండినాడో ఎన్ను కరుతూ. ఎన్పిజైత్తాడు ఏం పాపము అంటే ఇంకొక అర్థం కూడా, ముమ్మై పెరుగైకు నిన్ను పొందటానికి తాను యత్నం పండినాడా, తాను ఏమైనా ప్రయత్నం చేసిందా అంటే ఉపాయాంతరాలను ఏమైనా ఆశ్రయించిందా అని భావమట. ஒரு வார்த்தை சொன்னால் என்ன பிழையுண்டாம் ఎన్నుమాం, ஒரு వార్తై சொன்னால் ఒక మాట చెబితే ఎన్న పిజయుండాం ఏం తప్పమ్మా ఎన్నుమాం అనవచ్చును. ఈరుగిన్నదు అని, అదే ఈరుగిన్నా అని మొదటి పాసంలో మొదటి లైన్లో ఎన్ పిజై కోప్పదు పోల పనివాడ ఈరుగిన్నానున్నది. ఈరుగిన్నదు అని పాఠం కూడా పాఠాంతరం కూడా ఉన్నది. ఈరుగిన్నదని ఉన్నా కూడా చూసుకొని తప్పేం పర్వాలేదని. ఇదిల్ ఘటకరుడయ అవయవ శోభాదిగళం కించిత్కార ప్రతిసంబంధిత్వాదిగళాల్ వంద భవ్యతయ్యం తోత్తుగిరదు. ఇందులో ఘటకులైనటువంటి ఆచార్యుడి యొక్క అవయవ శోభాదులు అంటే చిలక అందమైనటువంటి చిలక కదా, పచ్చదనం కలిగినటువంటి చిలక కదా, అందుకనే రూపశోభ ఒడివిల్ ఇళమై అన్నారు కదా. అందుకని అవయవ శోభాదులు కించిత్కార ప్రతి సంబంధం, ఏదో కొంచెం చేయటానికి సంబంధం కలిగి ఉండటం అనేటువంటి ఆ సంబంధం చేత వచ్చినటువంటి భవ్యత కనబడుతున్నది. తోత్తుగిరదు అంటున్నారు. ఇప్పుడు ఏజాం పాటు తందాముడయ అపరాధத்தை పారాదే అరుళాజి புட்கடவேறு புழ்கடவீரு அவர் வீதி என்னு சொல்லும் எத்தனையோ வேண்டுவது என்னு அவர்க்கு கருத்தாக எங்கள் குத்தம் ஒண்ணுமேயோ பார்ப்பது நம்முடைய அபராத சகத்துவம் பார்க்க கடவதன்னோ என்னு சொல்லு என்று
తన్ కిడిమై ఇరక్కిరాళ్ళు. ఎలా ఈ పాసురమట ఎలాంటిది? అభ్యుగతవాదము, అనభ్యుగపవాదము, అనభ్యుపగమవాదము అని రెండు వాదాలు ఉంటాయట. కిందటి పాసురమేమో అనభ్యుపమగమ ఉపగమ వాదం, ఇది ఉపగమ వాదం ఈ పాసురంలో చెప్పబడేటువంటిది. అంటే అభ్యుపగమవాదము అంటే ఏమిటట? ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి దానికి సమాధానం చెప్పడం, చెప్పి ఒక ప్రశ్న వేయటం అంతే. ఇంకా నిన్నటి పాసంలో ఏం చెప్పింది? నేనేం తప్పు చేశానో చెప్పమనవయ్యా అని అరుళాజు పుట్కడవీర్ అవరవీర్ ఒరునాళ్ ఎన్ను అని చెప్తూ ఎన్పిజైతోమే నేనేం తప్పు చేశాను? తప్పు చేసింది ఆయన అయితే నేను తప్పు చేశానంటాడేమిటి? నేనేం తప్పు చేశానో అడగండి వెళ్ళి అని పంపించారు కదా, అది అనభ్యుగపమ వాదం. కానీ ఈవేళ ఏమిటి? ఈ పాసంలో అభ్యుపగమ వాదం. ఏమిటి? ఇవాళ పాసనలో ఎలా ప్రశ్న వేస్తుంది? సరే, నేను దోషాలనే చేశాను, నా దోషాలనే చూస్తావా? నీలో అపరాధ శాస్త్రం అనేటువంటి ఒక గుణం ఉన్నదని నీలో నువ్వు చూసుకోవా? తప్పు చేశాను, కానీ నేను తప్పు చేశాను అని అక్కడేంటి నేనేం తప్పు చేశాను అని ప్రశ్న వేస్తోంది. తప్పు చేసినట్టు అంగీకరించకుండా మళ్ళా ఇంకో ప్రశ్న వేస్తోంది కిందటి పాసనంలో. కానీ ఈ పాసనంలో ఎలా? తప్పు చేశానయ్యా అని అంగీకరిస్తూ, తప్పు చేస్తే మాత్రం నేను ఆయన దగ్గర అపరాధ శాస్త్రం అనేటువంటి ఒక గుణం, క్షమాగుణం ఒకటి ఉన్నది కదా, అది నువ్వు చూసుకోవద్దా అని తప్పు ఒప్పుకొని చేసేటువంటి వాదన ఈ పాసురంలో. అంటే అభ్యుపగమ వాదం అంటే తప్పు చేశామని అంగీకరిస్తూనే వాదన చేసేటువంటి స్థితి ఈ పాసురంలో. కిందటి పాసురంలోదేమో తప్పు చేశాము అని అంగీకరించకుండా మళ్ళా ఇంకొక ప్రశ్న వేసేటువంటి స్థితి, అది అనభ్యుపగమ వాదం, ఇది ఉపగమ వాదం. అర్థమైంది కదా? సరే, కింద ఈ పాసనంలోకి వచ్చినప్పుడట 9 నంజీరి గారు చెప్పినటువంటి విషయాలను కూడా చెప్తూ ఏం చెప్తున్నారు ఇక్కడ? మొదట సందాముడయ అపరాధత్తై పారాదే అరుళాజు పుట్కరవీర్ అవర వీధి అని కిందటి పాసనంలో ఎవరిని పంపించారు? తుమ్మెదని పంపించారు. తుమ్మెద కూడా వెళ్ళి అలా అక్కడికి వెళ్ళింది వ్యూహ పెరుమాళ దగ్గరికి. ఆయన ఏం చేశాడు? ఒక్కొక్కళ్ళు అసలు ఎవరెవరు ఉన్నారు, మనం ఎవరికైనా సమాధానం చెప్పాల్సిందిగా, ఎవరైనా కబుర్లు వచ్చాయో ఏమిటి విషయాలు చూద్దామని బయలుదేరాట ఆయన. లైన్గా పక్షులు కనపడుతూ ఉన్నాయి. ఒక్కొక్కడని మీరెవరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఏమిటి విషయం అని అడుగుతున్నాడు. ఎవరిని అడిగినా ఇది మొదట నారపక్షిని, ఏ ఊరి నుంచి వచ్చావు? కురుగురు. ఆ తర్వాత ఇవి కోకిలలు, మీరే ఊరి నుంచి వచ్చారు? కురుగురు. ఇలా ఆ తర్వాత హంసలు, ఇలా అన్ని నీరు కోడి, ఇలా ఏ చూసినా అన్ని లైన్గా ఎవరిని అడిగినా మీరెక్కడి నుంచి అని ఆయన అడగటం మొదలు పెడితే లైన్గా అందరూ కూడా ఒకటే మాట, చిరుక్కురుగురు అని చెప్పడం మొదలు పెట్టారట. అన్నట్టు ఇదేమిటి ఎవరిని అడిగినా చిరుక్కురుగురని అని ఇప్పుడు ఎలా ఉందట అక్కడ స్థితి? ఆళ్వార్ తిరునగర్లో ఉన్న పక్షులన్నీ ఆ వ్యూహ పెరుమాళ దగ్గర ఆ పాలకడల్లోకి వీడి చేరాయా అన్నట్టు లైన్గా ఉన్నాయట. అన్నట్ట సరే సరే ఓ పని చేయండి, ఆ చిరుక్కురుగురు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక లైన్లో అలా నిలబడండి, ఒక పక్కగా చేరండి అని చెప్పారట. అలా వాళ్ళు వెళ్ళి ఆ తుమ్మిద ఏం చెప్పింది? అరుళాజు పుట్కరవీర్ అవరవీర్ ఒరునాళ్ ఎన్ను. ఆ వీధిలోకి ఒకసారి ఆ గరుడాల వాళ్ళ మీద వచ్చి ఆవిడకి సేవ సాయించమని చెప్పమని కదా నిన్నటి నాయకు పంపించింది. అలా చెప్తూ ఉండగానే ఇదిగో ఇవాళ పంపించేటువంటి చిలక కూడా చేరిందట. వెళ్ళి ఆ లైన్లోనే నిలబడింది. అప్పుడు ఆయన దానికి సమాధానం చెప్పేశాడు. ఏమని చెప్పాడు? సందాముడయ అపరాధత్తై పారాదే అరుళాజు పుట్కడవీర్ అవరవీర్ ఎన్ను సొల్லும் ఇత్తనయ్యో వేండువద ఎన్ను. అది ఆవిడేమిటండి ఆళ్వార్ నాయకి, తన అపరాధాలు ఏం చూసుకోదు. అరుళాజు పుట్కడవీర్ అవరవీర్ ఒరునాళ్ళు ఎన్నని అదిగో ఆ గరుడాళ్వాల మీద ఒకసారి ఆ వీధిలోకి విహారం రమ్మంటుంది ఏమిటి అని దానికి సమాధానం అవర్కు కరుత్తాగా దానికి సమాధానంగా కుత్తం ఒన్నుమేయో పార్పదు తమ్ముడే అపరాధ శాస్త్రం పార్క కడవదన్నో ఎన్ను సొల్లు ఎన్ను తన్కిలియై ఇరక్కిరాలు. అదిగో వెళ్ళి చెప్పగానే తుమ్మిద ఆయన ఆ మాట అన్నాడు కదా, ఆయన చెప్పిన మాటకి సమాధానం చెప్పాలి కదా, ఈ కిలితో చెప్పంపించింది. ఏమిటి ఆయన అపరాధాలనే చూస్తాడా ఏమిటి? ఎంగల్ కుత్తం ఒన్నుమేయో పార్పదు,
నా దోషాలను ఒకటే చూస్తాడా? తనకి అపరాధ సహత్వం అనేటువంటి ఒక గొప్ప గుణం ఉన్నది అని తెలుసుకోడా ఆయన అని ఎన్పిజయ్యే నినైందరులి అరుళాద తిరుమాలార్కు అని ఈ తిరువాయుమొజ ఏమిటి అంటే ఎన్పిజయ్యే నినైందరులి అరుళాద ఈ తిరువాయుమొజి మొత్తం కూడా ఈ తిరువాయుమొజే ఆయనకి అపరాధ సహత్వం అనే ఒక గుణం ఉందని గుర్తు చేయాలి అని పక్షుల్ని పంపుతోంది కదా ఆళ్వార్ నాయకి. ఈ పథకం అంతా కూడా అపరాధ సహత్వం అని దూతల్ని పంపించడమే ఆళ్వార్లు. అదే ఏం చెప్తున్నారు? ఎన్పిజయ్యే నినైందరులి అరుళాద తిరుమాలార్కు అంటే ఎన్పిజయ్యే నినైందు అరుళి ఏమిటి? ఎన్పిజయ్యే నా పాపాలనే నినైందు భావించు అరుళి అంటే ఎలా ఉండాలి ఇక్కడ ఈ పదము? ఎన్పిజయ్యే నినైందు అరుళాదా అంటే నా పాపాలని భావించి అరుళాదా అని కదా ఉండాలి అక్కడ. పాసురంలో రెండోలైనది ఎన్పిజయ్యే నినైందరుడు అనేటువంటిది. కానీ ఆళ్వార్ నాయక్ ఏమంటోంది? ఎన్పిజయ్యే నినైందు అరుళి అరుళాద తిరుమాలార్కు నా యొక్క పాపాలనే భావించి అనుగ్రహించి అంటే ఆయన యొక్క కోపం కూడా మనకి అనుగ్రహమే ఆశ్రయించినటువంటి వాళ్ళకి అని మన గౌరమ్మ కూడా సీరియరులాదే ఇరైవా నీ తారా అని చెప్పింది కదా. కోపగించుకొని అనుగ్రహించకుండా వాళ్ళ స్వామి నువ్వు ఇవ్వవయ్యా అని గోదమ్మ అన్నట్లు అలాగే తిరుమంగయ్యాళ్ళ కూడా కొండ సీతం పొన్నుండు నువ్వు కోపంతో చేసింది ఇచ్చింది ఒకటి ఉన్నది అని తిరుమంగయ్యాళ్ళ చెప్పినట్లుగా ఇక్కడ మన ఆళ్వార్ నాయకి కూడా ఎన్పిజయ్యే నినైందు అరుళి అరుళాద తిరుమాలార్కు నా పాపాలనే భావించి అనుగ్రహాన్ని చూపే నినైందు అరుళి అని అరుళాద నా పాపాలనే భావించి అనుగ్రహించినటువంటి తిరుమాలార్కు ఆ లక్ష్మీ వల్లభుడికి అని. ఆశ్చర్యం ఏమిటంటే 6వ 10లో 4 తిరువాయుమొజులు శరణాగతి చేసేటువంటి పాసురాలు. అది 5 అనుకుంటా. నోత్త నోన్బు ఆరాముదే మానై నోపు పిరందవారు ఇవన్నీ కూడా శరణాగతి చేసేటువంటి పథకాలు. కానీ అక్కడెక్కడ తాయారు సంబంధం మనకు కనపడదట. కానీ ఈ పక్షుల్ని దూతలుగా పంపించేటువంటి అంజిరై మడనారాయ్ వైగల్ పూంకజివాయ్ ఇది పొన్నులగాళీరో ఎంకానల్ అగంకజివాయ్ ఈ 4 తిరువాయుమొజుల్లోనూ తాయారు సంబంధం కనబడుతుందట. అదే ఇక్కడ కూడా ఎన్పిజయ్యే నినైందరులి అరుళాద తిరుమాలార్కు ఇదిగో నా యొక్క పాపాలనే భావించి అనుగ్రహించినటువంటి తిరుమాలార్కు. ఈ తిరుమాలార్కు అనేటువంటి పదం దగ్గర 9వ నంజీర్ గారి వ్యాఖ్యానం ఏమిటి? పిరాట్టితో కూడి ఉండి తిరుమాలార్ అని పిలుస్తున్నారు కదా, లక్ష్మీ సంబంధం కలిగిన వాడు అని. పిరాట్టితో కూడి ఉండి కూడా అపరాధాన్ని సహించడా గొప్ప మోసం అని చెప్పాలి. ఏంటి పక్కన ఆవిడుండగా కూడా అపరాధాన్ని సహించకపోవటమా అని ఆయన ఏదో ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, సరే అందుకనే ముందు భాషలో నలగత్తాన్ కాతలిత్తాన్ నారాయణనై కండక్కాలని అక్కడ నారాయణ ఒక్కనే నారాయణనై కండక్కాల్ నారాయణ చూసినట్లయితే అని చెప్పిన దగ్గర విరాటి సంబంధం ఉంటే బాగోదు, ఆవిడ స్త్రీ నేను స్త్రీని అందుకని అక్కడ ఒట్టినే నారాయణుడి అని చెప్పేశాను. కానీ అరుళాద తిరుమాలార్కు అని ఆవిడతో చేరి ఉండి కూడా ఆవిడ లక్ష్మీ సంబంధం అంటే ఎలాంటిది? ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ తప్పుల్ని సహించవయ్యా అని పక్కన ఉండి అన్ని సర్ది క్షమింపచేసేటువంటి ఆవిడ కదా ఆవిడ. అలా ఆవిడతో చేరి ఉండి కూడా దోషాలను చూడటమా? దోషాలను సహింపచేసేటువంటి ఆవిడతో ఉండి దోషాలను చూస్తున్నావే అని అడగమని 9వ నంజీర గారి వ్యాఖ్యానం అని చెబుతూ, అంటే ఈ తిరువాయుమొజికి ఇది మూల ప్రాణప్రదమైనటువంటి నిదాన పాట ఏమిటయ్యా అంటే ఈ పాసురం అని చెబుతూ, ఈ పాసురంలో కూడా ఈ పదమే ఎన్పిజయ్యే నినైందరులి అరుళాద తిరుమాలార్కు అంటే ఆవిడతో చేరి ఉండి కూడా నా దోషాలని నువ్వు లెక్కిస్తున్నావే అని ప్రశ్న అన్నమాట ఇక్కడ. అని ఇక్కడ పంపించినప్పుడు అందరినీ లైన్గా చూశాడు, ఎవరెవరు ఏంటని అడిగాడు, అందరూ తిరుక్కురు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన అన్నాడు ఏమిటి, ఆళ్వార్ నాయుడు తన అపరాధాలను చూసుకోకుండా నన్ను రక్షించు అంటుందేమిటి, ఇలాంటి కబుర్లు చేస్తూ ఉంటుందేమిటి అని ఆయన మళ్ళా తిరుగు మరుమాత్రం చెప్పినట్టు సమాధానం చెప్పినట్లు
అందుకు దాని ఈవిడ వేస మళ్ళా ఎంగల్ కుత్తం ఒన్నుమేయో பார்ப்பது తమ్ముడే అపరాధ సహత్వం పార్పదన్నో ఎన్ని సొల్లు ఎన్ని నా దోషాలనే చూస్తాడా, తన దగ్గర అపరాధ సహత్వం అనేటువంటి ఒక గుణం ఉన్నది అని సొల్లు చెప్పు అని తన తిరిగేయరెక్కిరాలు తన పెంపుడు చిలకని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. ఎన్పిజై కోప్పదు పోల పనివాళై ఎన్పిజై కోప్పదు పోల. ఎన్బు ఇడై, ఎన్పిజై అంటే ఎన్పిజై అని ఒక పదం చెప్పుకోవచ్చు, లేదా ఎన్బు ఇడై. ఎన్బు అంటే ఎముకలు, ఇజై కుడికేటట్టుగా. ఎన్బు ఇజై కోపదు పోల, ఎన్బు ఇజై కోపదు పోల పనివాడై ఇరిహింద. ఆ గాలి ఇక్కడ ఏమిటి, ఎన్బు ఇజై కోపదు పోల అంటే எலும்பும் நரம்புமேயாம்படி ശരീരന്താൻ പോരകൃശമായിട്ടു എലുമ്പൈ തുളയിച്ചു അതിലെ മൂർത്തമായിരുപ്പത് ഒന്നേ വ്യാപരിപ്പിത്താ പോലെ ആയിട്ടു పనివాడై ఈరిగిన్నరు. ఎలుంబుం నరంబుమే యాంబట్టి. అసలు ఏం మాట్లాడాలి, మొదట మాట్లాడేటప్పుడు శరీరం అంటే ఎముకలు ఎక్కడ ఉంటాయి, శరీరానికి లోపల ఉంటాయి. ఆ నరాలు కూడా ఎక్కడ ఉంటాయి, శరీరానికి. మొదట శరీరం ఉంటుంది అంటే స్కిన్ ఉంటుంది, ఆ స్కిన్ లోపల కండ ఉంటుంది, ఆ కండ లోపల ఆ ఎముకలు ఉంటాయి, అక్కడే నరాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఆరంభంలోనే ఏం పాడాలి, ఎన్ ఉడంబై కోప్పదు పోలా అని పాడాలి ఆళ్వార్ నాయకి పాడేటప్పుడు. కానీ ఏం పాడుతోంది, ఎన్బు ఇజై కోప్పదు పోలా, నా ఎముకలన్నీ కొరికేసేటట్లుగా, సూదిలో దారం ఎక్కించినట్టుగా, ఆ ఎముకల్లో సూదులు గుచ్చి బాధించినట్లుగా. ఎలా ఎలుంబు నరంబుమేయాంబడి శరీరంతాన్ పూరకృశమాయిత్తు. ఎలా ఉన్నదట ఈవేళ ఆళ్వార్ నాయకి శరీరం, ముందు స్కిన్ ఉండాలి, ఆ తర్వాత కండు ఉండాలి, ఆ తర్వాత కదా ఎముకలుంటాయి. కానీ అందుకనే ఎన్ ఉడంబై కోప్పదు పోలా అని పాడాల్సింటే అలా పాడకుండా ఎన్బు ఇజై కోప్పదు పోలా అని ఎందుకు పాడుతోంది ఆళ్వార్ నాయకి అంటే, ఆళ్వార్ నాయకి యొక్క శరీరం ఇప్పుడు అలానే ఉన్నదట. శరీరం తర్వాత కండ అదంతా ఎప్పుడో ఆయన యొక్క ఎడబాటుతోటి శరీరం తాను పూరకృశమాయిస్తు, ఎముకలు ఆ పైన చర్మం కప్పుకొని ఉన్నది అంతే. అలా కృషించిపోయి ఉన్నది. ఆ కృషించిపోయినటువంటి ఆ శరీరంలో ఎలుంబై తుళైతు అదిలే మూర్తమాయిరుప్పదు ఒందై వ్యాపరిపిత్తా పోలే ఆయిత్తు పనివాడయి ఇరిగినదు. ఆ గాలి ఎలా ఉన్నదట, ఆ దక్షిణపు గాలి. ఎలుంబై తుళైతు ఎముకల్ని తొలచి, ఎలా ఒక సూదిలో దారం ఎక్కించాలి అంటే దాంట్లో ఒక మార్గం ఉంటుంది, ఆ కన్నంలో ఇలా దోర్చగానే ఆ దారం అలా నేరుగా వెళ్ళిపోతుంది. అలా ఇక్కడ ఈ గాలి కూడా ఎలుంబై తుళైతు అదిలే మూర్తమాయిరుప్పదు ఒందై వ్యాపరిపిత్తా పోలే ఆయితు. అది గాలికి ఆకారం అనేది ఏమన్నా ఉంటుందా, రూపరహిత స్పర్శవాన్ వాయువు అని చెప్పినట్టుగా దానికి రూపం లేదు, కేవలం స్పర్శ మాత్రమే ఉంటుంది. కానీ ఈ గాలి ఎలా ఉన్నదట, ఎలుంబై తుళైతు ఆ ఎముకల్ని తొలుచుకొని అదిలే మూర్తమ, అందులో ఒక ఎవరో ఇంకొకళ్ళు ప్రవేశించట్లే, ఎలా సూదిలో దారం ప్రవేశించినట్టుగా ఈ ఎముకలలో ఈ గాలి ప్రవేశించినట్లుగా కదా పనివాడై ఎరిగినదు. ఆ గాలి అలా బాధిస్తోంది అంటే రూపరహితమైనటువంటి గాలి కూడా రూపము ఉన్నవాని వలె బాధిస్తోంది అని చెప్పడం అన్నమాట. అక్కడ ఎలుంబై తుళైతు అదే మూర్తమాయిరుప్పదు, అది ఒక ఆకృతి కలిగినటువంటి వాళ్ళు ఎలా బాధిస్తారో, ఒక రూపం ఉన్నటువంటి వాళ్ళు, రూపరహితమైనటువంటి కేవలం స్పర్శ మాత్రమే కలిగినటువంటి గాలి కూడా ఈవేళ అలా బాధిస్తోంది. నంజు ఉట్టిన వాడయ్యానదు ఇరుక్కిరపడి. ఇంకా గాలి ఎలా బాధిస్తోందట, కేవలం ఒట్టినే వచ్చాననుకో, ఆళ్వార్ నాయకుని ఇంత మాత్రం బాధిస్తే చాలు, ఆళ్వార్ నాయకుని ఇంకా ఇంకా బాధించాలి, కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించిందట గాలి. ఆలోచించి ఒట్టి గాలి వస్తే ఏదో కొంచెం బాధ, కానీ అలా విషము రాసుకొని వస్తే నందు ఊట్టిన వాడై నంజుట్టిన వాడయ్యానదు ఇరుక్కిరపడి. అంటే ఆ గాలి విషాన్ని పూసుకొని వచ్చిందా అన్నట్టుగా ఆళ్వార్ నాయకుని మిక్కి బాధ పెట్టాలి. ఇలా ఉంచేసి ఏమవుతుంది, జీవిస్తుంది ఆళ్వార్ నాయకి. కాబట్టి ఆళ్వార్ నాయకి జీవించకుండా ఉండాలంటే అదిగో విషంతో విషాన్ని పుచ్చుకొని మరీ వెళ్ళాలి అని బయలుదేరిందట. నందుట్టిన వాడై అనదు ఇరుక్కిరపడి అని. ఇలా ఇంకెవరైనా బాధపడ్డారా అంటే అదిగో ఆనాడు ఆ నాయకుడు పడిన పాటు
ఈనాడు ఆళ్వార్ నాయకి పడుతోంది. ఎలా? పంపో పవనమారుతం ఎన్ను నాయకునుక్కు ఇరుకుమా పోలే ఇరానెన్నదు కాణుం ఇవ్వాడై ఎవడుకు. పంపో పవనమారుతం అని పంపో పవనమారుతం ఎందు నాయకునుకు ఇరుక్కుమా పోలే ఆ పంపావన సమీపంలో రామచంద్రుడు ఆ గాలికి బాధపడినట్లుగా ఇరానెన్నదు కాణుం ఇవ్వాడై ఎవడుకు. అలా కదా ఆనాడు ఆ పంపా సరస్సు తీరములో రామచంద్రుణ్ణి ఎలా బాధ పెట్టిందో ఆ పంపా సరస్సు తీరంలో ఉన్నటువంటి గాలి, ఈ గాలి కూడా ఆళ్వార్ నాయకిని అలా బాధ పెడుతోంది అని పద్మ సౌగంధిక వహం శివం శోక వినాశనం ధన్యాహ లక్ష్మణ సేవంతే పంపో పవన మారుతం అని. ఎలాంటిది? ఆ పంపావనము, పంపా సరస్సు పద్మ సౌగంధిక వహం. అంటే సౌగంధికం అంటే పద్మ అంటే పద్మాలు, సౌగంధికం అంటే శంకజ నీరు, ఎర్ర కలువలు, అది పుష్పద్వయ వాహనకు దృష్టాంతం అని. వహం శివం అంటే స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి, శోక వినాశనం దుఃఖాన్ని తొలగింపచేసేటువంటిది అయినటువంటి ఈ కాదురు లక్ష్మణ సేవంతే పంపోప వనమారుతం సేవంతే ధన్యాహ. ఇలాంటి పంపా సరస్సు తీరంలో ఉన్నటువంటి ఈ గాలులను సేవించినటువంటి వాళ్ళు చాలా ధన్యులయ్యా అన్నట్ట రామచంద్రుడు. ఎలాంటి వాళ్ళు? తనకి కావలసినటువంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఇలాంటి గాలులను ఆస్వాదిస్తే అది చాలా ఆనందకరమయ్యా, వాళ్ళు చాలా ధన్యులు అని రామచంద్రుడు చెప్పినట్టు. ఎలా ఉన్నదట? పంపోపవన మారుతం ఎందు నాయకను కుయిరుక్కుమా పోలే ఇలా నిన్నదు కాణుం ఇవ్వాడై ఎవడుకు. ఆనాడు పంపా సరస్సు తీరంలో రామచంద్రుడికి ఆ గాలి ఎంత బాధించిందో అలా ఉన్నది ఈ గాలి కూడా ఈ వేళ. ఎలానట ఆ తీరమంతా, ఆ ప్రాంతం అంతా ఎంత అందమైనది అంటే, ఒకవైపు పంపా సరస్సు, ఒకవైపు మాల్యవాన్ పర్వతం, ఒకవైపు ప్రశ్రవణగిరి, ఒకవైపు శబరిగిరి, ఇలా ఇన్ని అంత అందమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ పంపా సరస్సు, ఆ పంపా సరస్సులో ఉన్నటువంటి ఆ పద్మాలన్నీ ఎలా ఉన్నాయి? పద్మ సౌగంధిక వహం కలంబకం చూడువారై పోలే తామరయ్యోడే తెంకజు నీరోడే ఘలిలే சென்று பூக்கு பூவில் இஜியலதில் வெக்கை தட்டும் ఎన్ను మేలే నిండు. ఎలా? కలంబకం చూడువారై పోలే పద్మ సౌగంధిక వహం అంటే పద్మాలు అంటే పద్మాలని చెప్పుకున్నాం కదా, సౌగంధికము అంటే ఎర్ర కలువులు అని చెప్పుకున్నాం కదా. ఎలా ఉన్నదట ఆ సరస్సు? ఇది తామరై ఓడే, ఇది తామరల సరస్సు. ఇరు శంకజు నీరు ఓడై, శంకజు నీరు ఎర్ర కలువలు ఉన్నటువంటి సరస్సు. ఇరు వాచి ఓడై, అది నీలోత్పల ఓడై, ఇది కుంగదత్తిని ఓడై. ఇలా అనేక సరస్సులు. ఎన్ని సరస్సులు ఉన్నాయంటే, ఒకటి తామరల సరస్సు, ఒకటి ఎర్ర కలువలు, ఒకటి నల్ల కలువలు, ఒకటి నీలోత్పలాలు, ఇంకొకటి కుముదాలు, ఇలా అనేక సరస్సులు. ఈ సరస్సులన్నింటిలో ఉన్నటువంటి గాలి ఎలా వస్తుంది? కలంబకం సూరువారైపోలే. కదంబ మాల ఎలా ఉంటుంది? మల్లె పుష్పాలు, మధువము, ఇంకా ఇదేమిటి కనకాంబరాలు, ఇలాంటివన్నీ కలిపి ఒక కదంబమాల కట్టినట్టుగా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి గాళ్ళన్నీ కూడా తామరల సరస్సు, ఎర్ర కలువల సరస్సు, నల్ల కలువల సరస్సు, కుముదాల సరస్సు, ఇలా అన్ని సరస్సులో ఉన్నటువంటి గాలులన్నీ కూడా కలిసి ఒక కలంబమాలలాగా కలంబకం చూడువారైపోలే తామరయ్యోడే వెంకడు నీరోడే గలిలే చంద్రు పుక్కు. ఇదిగో వీటన్నిటితో కలిసి వస్తోంది ఆ గాలంతా కూడా. ఆ గాలి కూడా ఎలా వస్తోందట? పూవిల్ ఇదిల్ అదిల్ వెక్కై తట్టు ఎన్ను మేలజ నిన్ను. ఆ గాలి కూడా ఎలా వస్తుంది? పువ్వుల లోపల దాకా ప్రవేశించింది అనుకోండి గాలి. ఆ పువ్వు లోపల ఆ రెక్కలు అవన్నీ ఉంటాయి కదా, ఆ లోపల కొంచెం వెచ్చదనం ఉంటుందట. అందుకని పువ్వు లోపలికి ప్రవేశిస్తే ఆ పువ్వు యొక్క వెచ్చదనం తనకి తగులుతుందేమో అని గాలి, అంటే చల్లటి గాలి కదా వస్తోంది. ఇప్పుడు చల్లటి గాలి ఆ పువ్వుల రెక్కలు తగిలి ఆ వెచ్చదనం తగిలితే ఆ చల్లటి గాలి కాస్త వెచ్చగా అయిపోతుంది. కాబట్టి ఆ గాలి ఎలా వస్తుంది? పువ్వు లోపల దాకా ప్రవేశిస్తే ఆ పువ్వులకు ఉన్నటువంటి వెచ్చదనం తనకి తగులుతుందేమో అని
ఆ లోపల దాకా ప్రవేశించకుండా ఎన్ను మేరజనిండు అరిమిదియాన పరిమళத்தை కొయ్లు కొండు వారానన్నారు. అది అంటే తుమ్మెద, తుమ్మెద చేత తొక్కబడినటువంటి పరిమళం. అంటే ఆ తుమ్మెద అటు ఇటు తొక్కితే ఆ పువ్వుల్లో ఉన్నటువంటి పరిమళం పైకి లేస్తుంది అనమాట. ఆ పైకి లేచినప్పుడు ఈ గాలి ఏం చేస్తుంది, ఆ పైకి ప్రవహించేటువంటి ఆ పరిమళాలను మోసుకొని వస్తుంది ఈ గాలి. అంటే అంతేగాని పువ్వు లోపల దాకా వెళ్ళదు ఈ గాలి. ఆ తుమ్మెదలు అటు ఇటు తొక్కటం వల్ల ఆ పుష్పాల్లో ఉన్నటువంటి పరిమళం బయటికి లేస్తే దాన్ని మోసుకొని వస్తోంది ఈ గాలి అని. శివం ఎలా, ఆయన ఎలా అయితే పరమ సత్వం ఏంటి సత్వం అని చెప్పినట్లుగా పరమశుద్ధ స్వభావం కలిగినటువంటి వాడు, ఈ గాలి కూడా కలపత్తు పసుంతెన్నలా ఇరానిన్నదు. కలపత్తు ఏ మాలిన్యం అంటనటువంటిది, పసుంతెన్నల్ శుద్ధమైనటువంటి దక్షిణ గాలిగా ఉన్నదట ఈ గాలి కూడా. ఆయన ఎలా శుద్ధ సత్వ స్వరూపుడు, సత్వశుద్ధం శుద్ధ సత్వం అంటారు కదా, అలాంటి స్వరూపుడు ఈ గాలి కూడా అంత పరిశుద్ధంగా ఉన్నది అని చెప్తూ, అదావదు అంటే ఏమిటట, పురంబే ఏమిటి గాలిలో పరిశుద్ధత ఏమిటండి అంటే, పురంబే చిలర్కు ఉడంబు కొడుతూ చుణం కరియారే తాయి తలై తెన్నలా ఇరుక్కై తాయి తలైదు తాయి తలై తెన్నలా ఇరుక్కై. అదిగో ఆ గాలి ఎంత పరిశుద్ధమైనటువంటిదంటే, ఆ గాలి అన్ని పుష్పాల్లో ఉన్నటువంటి పరిమళాలను మోసుకొని వస్తుంది కదా. దారిలో ఉన్నటువంటి ఇదిగో ఓ లక్ష్మణ స్వామి కనపడ్డాడు అనుకో, ఆయనకు కాస్త ఆ పరిమళాలు ఇవ్వటం, ఇంకెవరైనా అదిగో ఆ శ్రీశిరుడు కనపడ్డాడు అనుకో, ఆయనకు కాసిన పరిమళాలు ఇవ్వటం. అలా కాకుండా నేరుగా ఎక్కడా ఆ పరిమళాలని అందించకుండా నేరుగా రామచంద్రుడి దగ్గరికే వచ్చి అందిస్తోందట. అదిగో స్థాయి అంటే ప్రథమత్తిరే ఉందాయ్ తలైత్తెన్నల్ అంటే శ్లాఘ్యమానదు శ్లాఘ్యమాన తెన్నల్ ఎన్నపడి. అదిగో సుణంకర్యాదే తన అతిశయం పుండ్రాదే. శివం అంటే శుద్ధం పరిశుద్ధమైనటువంటి గాలి కదా, తన యొక్క అతిశయం తగ్గకుండా. ఇదిగో ఆ గాలి ఇప్పుడు ఏంటి, రామచంద్రుడిని బాధిస్తోంది. బాధించేటువంటి గాలి కదా, ఎలా బాధిస్తోంది, ఈ పరిమళాలన్నీ కలిపి తీసుకొచ్చి రామచంద్రుడికి అందించి బాధ పెడుతోంది. సీతావియోగంలో ఉన్నాడు కాబట్టి ఆ స్త్రీ చాలా బాధాకరం కదా, కానీ శుద్ధం పరిశుద్ధంగా వస్తోంది. అక్కడక్కడ ఎవరికైనా ఇస్తే ఆ పరిమళం కొంచెం తగ్గే అవకాశం ఉంది, కానీ ఎవ్వరికి ఆ పరిమళాలని సోకనివ్వకుండా నేరుగా తీసుకొచ్చి రామచంద్రుడికి అందించడం వల్ల శుద్ధమైనటువంటిదిగా ఉంటుంది. రామచంద్రుడు ఇంకా ఎక్కువ బాధిస్తుంది. అది మధ్యలో ఎవరికైనా కొంచెం కొంచెం ఇస్తే, ఇప్పుడు మన దగ్గర ఒక దోసెడు పూలు ఉన్నాయి, అదిగో ఒకే వ్యక్తికి ఇస్తే ఆ దోసెడు పూలు ఆ వ్యక్తికే వస్తాయి. కానీ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కొంచెం పంచుకుంటూ వెళ్తే చివరికి వెళ్ళేసరికి కొంచెమే కదా ఉంటాయి. అలానే ఈ గాలి మోసుకొచ్చేటువంటి ఈ పరిమళాలు కూడా మధ్యలో ఎవరికి ఆస్వాదానికి యోగ్యం కాకుండా నేరుగా రామచంద్రుడి దగ్గరికి తెచ్చి అందించేస్తుందట. అది శివం. కలపత్తు పసుంతెన్నలా ఇరానిన్నది. అదావత్తు పురంబే చిలర్కు ఉడంబు కొడుతూ చుణం కజియాదే తాయి తలై తెన్నలా ఇరుకై. మధ్యలో వాళ్ళకి ఇచ్చి తన పరిమళం తగ్గించుకోవడం కాకుండా నేరుగా రామచంద్రుడికే తెచ్చి ఇచ్చేటువంటి పరిమళాలు ఆ గాలి తెచ్చిస్తోంది. అంత శుద్ధమైనటువంటిది, అంత పరిమళం అతిశయంగా కలిగినటువంటి గాలి. ఇంకా శోక వినాశనం దుఃఖాన్ని తొలగించేటువంటిది అని. నమ్మై ఇని ప్రాణనోడే వైత్తు నలియాదు పోలే ఇరుండదు. శోక వినాశనం దుఃఖాన్ని తొలగించేటువంటిది. ఎవరికి ప్రియుడు ప్రియురాలు ఇద్దరు కలిసి ఉంటే కనుక వారికి ఆహ్లాదాన్ని కలిగించి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ గాలి ఇప్పుడు ఎలా ఉన్నది, నమ్మయ్యని ప్రాణనోడే వైపు నలియాదు పోలే ఇరుండదు. నన్ను ప్రాణాలతోటి ఉంచే బాధించేటట్టుగా కనపడుతుంది. ఏదో ఇదిగో ఇప్పుడు ఆనందంగా నాకు ఈ బాధ తొలగాలి అంటే సీతాపిరాటి వచ్చి చేరితే ఆ బాధ వెంటనే తొలగిపోతుంది. లేదా ఈ గాలి నన్ను ఇలా బాధించకుండా ఉంటే నాకు ఈ గాలి పోతుంది. కానీ ఈ గాలి ఎలా ఉంది, సీతాపిరాటిక లేదు, ఆ బాధ తీరదు. ఇంకొక బాధ ఏమిటయ్యా అంటే, ఈ గాలి నన్ను బాధించకుండా నన్ను ఈ శరీరంతో ప్రాణనోడే వచ్చి నలియానదు, ఈ ప్రాణాలతో ఉంచి మరీ బాధిస్తోంది. సీతాపిరాటి వియోగంలో ప్రాణాలు పోయాయనుకోండి, ఆయనకి ఏ బాధ లేదు. లేదా సీతాపిరాటి వచ్చి కలిసినా ఏ బాధ లేదు. కానీ ఇప్పుడు ఎలా, సీతాపిరాటి రాదు, ఈ ప్రాణాలు పోవు, ఈ ప్రాణాలతో ఉంచి మరి నన్ను ఈ గాలి నన్ను ఇలా బాధిస్తోంది. ధన్యాహ లక్ష్మణ,
காத்துவாரா நின்னது என்னால் ஏகாந்த ஸ்தலம் தேடி పడుక్కై పడుక్కిరవరగలుపు చిలరే లక్ష్మణ సేవంతే. అది ధన్య. ఎవరు? ఆ గాలి అలా వస్తోంది అంటే ఏకాంత స్థలం వెతుక్కొని ఆనందించేటువంటి నాయకులకి చాలా ఆనందం కదా. ఆ ఆనందాన్ని అనుభవించే వాళ్ళు ఎవరు? కొందరు వాళ్ళు ధన్యుడు. లక్ష్మణ సేవంతే ఇది ఎప్పోదో ఒరువదు ఎన్నిరుపరు. అలాంటి ఆ సీతాపిరాటితో కలిసి నేనెప్పుడు ఇలాంటి ఆనందాన్ని అనుభవించేది అని లక్ష్మణుడితో ఎడయ పెరుమాళతోటి చెప్తున్నట్ట రామచంద్రుడు. ఎలాంటిది ఈ గాలి ఎక్కడిది అంటే పంపోపవన మారుతం. ఆ పంపా ఉపవన సమీపంలో ఉన్నటువంటి ఆ గాలి ఆనాడు ఆ రామచంద్రుణ్ణి ఎలా బాధ పెట్టిందట. ఆకరத்தில் நெருப்பு ఎన్నుమా పోలే. ఆకరத்தில் నెరుపు. ఆకరం అంటే సముద్రం. ఆకరத்தில் నెరుపు అంటే సముద్రంలో బడబాలనం వలె. సముద్రంలో తీర్థం ఎలా ఉంటాయి? చాలా చల్లగా ఉంటాయి. ఆ చల్లగా ఉన్నటువంటి నీళ్లలో వేడి నిప్పు పుట్టినట్లుగా ఇక్కడ ఈ చల్లటి గాలి, ఈ గాలి ఏం చేస్తోంది? తన యొక్క ఇది తన ఆ నిప్పు ఎంత చల్లని గాలిలో పుట్టిన వేడి నిప్పు వలె ఈ గాలి కూడా చల్లటి గాలే, కానీ నాకు నిప్పులు కురిపించినట్లుగా నా శరీరాన్ని చాలా బాధలు పెట్టేస్తోంది అని ఆకరத்தில் నెరుపు ఎన్నుమా పోలే, అలా నన్ను బాధ పెట్టేస్తోంది అని ఆ రామచంద్రుడు చెప్పినట్లుగా ఈనాడు కూడా ఎలా ఎన్పిజై కోప్పదు పోలా పనివాడై ఎరిగిందా. ఎన్ము ఎజై కోప్పదు పోలా. ఆ ఎముకలు కొరికేసేటట్లుగా, సూదిలో దారం గుచ్చినట్లుగా ఎముకల్లో ఈ గాలి చొరబడిపోయి ఇదిగో కోప్పదు పోలా పనివాడై ఆ చల్లటి గాలి నన్ను చీల్చేస్తోందయ్యా అని ఈ నాయకి ఆనాడు పంపా ఉపవన తీరంలో ఆ గాలి సోకినటువంటి ఆ రామచంద్రుడు ఎలా బాధపడ్డాడో ఈవేళ ఆళ్వా నాయకు యొక్క స్థితి కూడా అలానే ఉన్నది అని ఇప్పటి మహిషియానవల్ వాడైకు ఇరైందు నోపడానిక ఇత్తై పరిహరిక్కైకు அவர் கடலடை பத்து படை திரட்டுவது ஆகிறபடி ఇప్పటి మహిషియానవల్ ఆడైకు ఇరందు నోపడానిక. ప్రేమ సన్నివేశం రామాయణంలో రామచంద్రుడు పంపావన తీరంలో ఆ గాలితోటి బాధపడినటువంటి సన్నివేశం. అలానే ఆళ్వార్ నాయకి కూడా బాధపడుతూ ఉన్నదని చెప్తూ, కానీ ఇక్కడ మహిషి అని చెప్తున్నారంటే సీతాపిరాటి గురించి చెప్తున్నారు. ఇప్పటి మహిషియానవల్ ఆడైకు ఇరందు నోపడానిక అని ఎందుకు చెబుతున్నారు? నాయకుడు అలాంటి బాధపడుతున్నాడు అంటే ఇక్కడ సీతాపిరాటి ఆ సన్నివేశంలో లేదు. అప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? లంకలో అశోకవనంలో ఉన్నటువంటి సీతాపిరాటి. కానీ ఇక్కడ మహిషియానవల్ ఆడైకు ఇరైందు నోపడానిక అంటే మహిషి పట్టమహిషి అయినటువంటి సీతాపిరాటి ఇలాంటి బాధపడుతున్నది అని చెప్తున్నది అంటే నాయకుడు అలా బాధపడుతున్నాడు అంటే నాయకుడు యొక్క అవస్థ కూడా అలానే ఉంటుంది కదా అని భావించి ఇక్కడ 3 సన్నివేశాలు. సీతాపిరాటి అలా బాధపడిందని, అదిగో ఆళ్వార్ నాయకి ఇప్పుడు అలా బాధపడుతోందని, ఆనాడు రామచంద్రుడు కూడా ఇలా బాధపడ్డాడు అని చెప్తూ ఇత్తై పరిహరిక్కైకు ఈ బాధని, ఆ సీతాపిరాటికి కలిగినటువంటి బాధని పరిహరించడం కోసం కడల్ ఆడైపదు, అదిగో సముద్రం మీద వారధి కట్టడాన్ని, పడై తిరట్టవడి అదిగో ఆ సైన్యాన్ని వానర సైన్యాన్ని చేర్చుకోవటం, ఇలాంటివన్నీ చేశాడు కదా. అలా నాయకిகள் ஒருவரை ஒருவர் பிரிந்தவாறே అంతర్జాతి కాలిలే తుగై ఉన్బదే. ఇప్పటి ఇదిగో ఇలా నాయకి ఎడబాటు కలిగినప్పుడల్లా ఒరువరు పిరిందవారే ఒకరిని ఒకరు ఎడబాసినప్పుడు అంతర్జాతి కాలిలే తుగై ఉన్బదే. అంతర్జాతి కాలిలే తుగై ఉన్బదే. అంతర్జాతి కాలిలే అంటే ఏమిటి? అంతరత్తిలే జాతమానదు అంతర్జాతి ఆకాశాత్ వాయురే కాత్తు. అంతర్జాతి అంటే అంతరం అంటే ఆకాశము, ఆకాశము నుండి పుట్టినది ఆకాశాత్ వాయు అంటారు కదా. అలా ఆకాశాత్ వాయు అని చెప్పినట్టుగా అంతర్జాతిలో పుట్టినటువంటి వాళ్ళని ఆశ్రయించడం అనేటువంటిది ఒక అలవాటుగా ఉన్నది కదా. అంటే ఆకాశాత్ వాయు, ఆకాశము నుండి పుట్టినటువంటిది వాయువు. వాయుసూరుడు ఎవరయ్యా అంటే తిరువడి. రామచంద్రుడు అలాంటి తిరువడినే కదా ఆశ్రయించి సీతాపిరాటి దగ్గరికి దూతలుగా పంపించాడు. అలానే ఇంకో అర్థం ఏం చెప్తారట? అంతర్జాతిలే జాతమాన అంటే వాయువు అని ఒక అర్థం చెప్పుకోవాలి.
అంతర్జాతిలే జాతి మానదు అంటే ఇంకొకటి ఏమిటి? హీన జాతి కాలిరే ఎన్నుధ్వని ఆకాశాత్ వాయు அரும்பதனை ஹீனஜாதி காலிலே எண்ணுத்வனி இத்தை பரியறிக்கைக்கு அவர் கடல் அடைப்பது పడైతుదాహిరపది ఎన్ను వ్యతిరేక లక్షణయోక్తం అర్థం స్పష్టయరి అని హీనజాతి కాలిలే ఎన్నుధ్వని. హీనజాతి అంటే మనుష్యుల కంటే వేరేదైనటువంటి జాతి, మనుష్యుల కంటే వేరైనటువంటి వాళ్ళు. హనుమ ఎవరు? మనుషుల కంటే వేరైనటువంటి ఒక కొరంగు కదా, ఒక తిరియకు కదా. అలాంటి వాళ్ళ కాళ్ళలో పడటము అనేటువంటిది అంటే నాయకులు ఇద్దరు ఒకరిని ఒకరు ఎడబాసినప్పుడు ఇలా ఆకాశాత్ వాయువు అన్నట్లుగా వాయుసూరుడైనటువంటి హనుమ కాళ్ళ మీద పడ్డాడని ఒక అర్థం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇదిగో అంతర్జాతి అని చెప్పడం వల్ల మనుష్యుల కంటే వేరైన జాతి అని చెప్పడం వల్ల ఒక కొరంగు తిరువడి కాళ్ళ మీద పడ్డాడు. ఇలా ఆ తిరువడి వానరాల కాళ్ళ మీద పడి దీన్ని ఆ భారతిని కట్టడము అలాంటివన్నీ చేశారు కదా. అలానే మన ఆళ్వార్ నాయకి కూడా అంటే నాయకులు ఎడబాసినప్పుడు వాళ్ళకి ఇది అలవాటుగా ఉన్నటువంటి స్థితి ఏమిటంటే అంతర్జాతి యొక్క కాళ్ళ మీద పడటం. అంతర్జాతి అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? 2 అర్థాలు. ఒకటేమో మనుష్యుల కంటే వేరైన జాతి అని, ఇంకొకటి వాయువు అని. అలానే మన్నయ్యిందు అనేటువంటి తిరువాయముజలో కూడా మన ఆళ్వార్ నాయకి అరియం సెంతీవే తడువి అచ్యుతం ఎన్ను మేవేవాళ్ అని అక్కడ కూడా మన ఆళ్వార్ నాయకి వాయుసుని అరి అంటే అగ్నిని చూసి తడుగుతూ ఉండి నా అచ్యుతుడు అంటూ ఉంటుందట. ఆ మన్నయ్యిందు తులావి అనేటువంటి ఆ తిరువాయములో అగ్నిని చూసి అక్కడ వాయుసునువుని ఎక్కడ పట్టుకుందండి? ఆకాశాత్ వాయోరగ్ని అంటారు కదా. ఆకాశం నుండి పుట్టినటువంటిది వాయువు యొక్క కుమారుడు. వాయుసూను అంటే వాయువు యొక్క కుమారుడు. వాయువు యొక్క కుమారుడు ఎవరు? వాయోరగ్ని అగ్ని అని కదా. అలా నాయకులు ఇద్దరు ఎడబాసినప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు వీళ్ళు పట్టుకునేటువంటిది ఇది అంతర్జాతి కాళ్ళలో పడటం అనేటువంటిది ఒకటి ఉన్నది కదా. అలానే ఈవేళ కూడా ఆళ్వార్ నాయకి ఈ పక్షుల యొక్క కాళ్ళను పట్టుకొని దూరలుగా పంపుతూ ఉన్నదని ఎన్పిజయ్యేనైందు అరుళి నా యొక్క పాపాలనే ఎన్పిజయ్యేనెత్తడి నాన్ పట్టుగిర క్లేశం పోరాదు ఎన్ను ఈజాండై తిగైవాసియా నిన్నారు. ఇదిగో ఎన్పిజయ్యేనైందడి నేను చేసిన పాపాలనే భావిస్తూ ఉంటాడు. ఇంకా ఇంకెప్పుడు అదే ధ్యాస ఏమిటి? ఆయన యొక్క క్షమాగుణం అపరాధ సహత్వం అనే గుణాన్ని మర్చిపోయాడు. ఆళ్వార్ నాయకి ఏం చేసింది? ఎన్ని పాపాలు చేసింది? ఇది భావించడమే పరిస్థితిగా ఉంది ఆయనకి. ఎలా అనట, ఒక వ్యక్తి ఇంట్లో అన్నం వండుకుందాం అనుకుంటే బియ్యం నిండుకున్నాయి. సరే ఎవరో పక్కింటికి వెళ్ళాడు. ఆ పక్కింటికి వెళ్ళి కాసిన బియ్యం ఉంటే ఇస్తే ఈ పూట మేము సాపాడు వంట చేసుకుంటామని అడిగాడు. సరే ఆ వ్యక్తి ఏం చెప్పాడు? సరే ఇస్తానన్నాడు. ఇస్తానని చెప్పి వీళ్ళని సరే ఇప్పుడే కూర్చోండి నేను లోపలికి వెళ్తున్నాను అన్నాడు. లోపలికి వెళ్ళి వస్తానని చెప్పాడు. ఈ వ్యక్తి బయట ఉన్నాడు. లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక పెద్ద పుస్తకం తీసేట. ఆ పెద్ద పుస్తకం తీసి అంటే ఎప్పుడు ఆ రోజు ఎన్ని తీసుకెళ్ళింది, ఈ రోజు ఎన్ని తీసుకెళ్ళింది, అప్పుడు ఎన్ని గింజలు తీసుకెళ్ళింది, ఇప్పుడు ఎన్ని గింజలు తీసుకెళ్ళింది అని ఎప్పుడు ఆళ్ళు ఊజిగళ్ళు అన్నట్లుగా ఆ రోజు ఎన్ని తీసుకెళ్ళింది, ఆ సంవత్సరంలో ఎన్ని తీసుకెళ్ళింది, ఆ యుగంలో ఎన్ని తీసుకెళ్ళిందని ఇవన్నీ లెక్కలేసుకోవడం మొదలు పెట్టాట. అలా ఆ వ్యక్తి ఇవ్వను అన్నా బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడో తీసుకెళ్ళింది అని లెక్కలేయటం మొదలు పెట్టాడు. చూసారా అది ఎలా ఉంటుంది కనుక. అలానే ఈవేళ ఆళ్వార్ నాయకి ఇప్పుడు నేను నిన్ను రక్షించనమ్మా అన్నాడు అనుకో, ఒకటే మాటతో సరిపోతుంది. కానీ ఎన్ పిజయ్యే నినైందడి ఆళ్వార్ నాయకి ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేసింది అని. ఇదిగో అక్కడ ఆ వ్యక్తిని సాపాటు కోసం బియ్యం అడిగితే ఎప్పుడో నువ్వు అమావాస్య నాడు ఎన్ని తీసుకెళ్ళావు, పౌర్ణమి నాడు ఎన్ని తీసుకెళ్ళావని లెక్కలేయటం మొదలు పెట్టినట్లుగా ఈయన కూడా రక్షించవయ్యా అని అడిగితే ఇదిగో ఆళ్వార్ నాయకి ఎన్ని పాపాలు చేసింది అనేటువంటి దాన్ని, ఎన్ని పూర్వాగాలు ఎన్ని, ఉత్తరాగాలు ఎన్ని, సంచిత కర్మ ఎంత, ప్రారంధం ఎంత, ఆ ప్రారంధంలో కూడా శరీరాంతంలో ఎంత, వర్తమాన శరీర ప్రారంధం ఎంత, అకృత్యకరణం ఎంత, కృత్యకరణం ఎంత, భగవదపచారం ఎంత, భాగవదపచారం ఎంత అని ఇలా లెక్కలేయటం మొదలు పెట్టాడు. అది కీజాండై
திகை வாத்தியா நின்னாள். ఇదిగో ఇప్పుడు ఎన్పిషయ్యే నిனைந்தது. ఇలా నేను వచ్చి ఆశ్రయిస్తే నాన్ పడుదల క్లేశం పోరాడుతాను, ఇప్పుడు నేను పడేటువంటి ఈ దుఃఖం సరిపోదా అన్నట్టు అదిగో పూర్వాగాలన్నీ ఉత్తరాగాలన్నీ అకృత్యకరణాలన్నీ కృత్యకరణాలన్నీ ఇవన్నీ లెక్కలు మొదలు పెట్టాడే. అది ఎలా అయిపోయింది ఆయన స్థితి వేళ? అవిజ్ఞాతావాహైత విరిందు సహస్రాంశు ఎంగిరపడియే ఇప్పుడు దోషత్తు సర్వజ్ఞరాయ్ ఇరుక్కిరదు. అవిజ్ఞాత సహస్రాంశు అనేటువంటిది. అవిజ్ఞాత ఏమీ తెలియనటువంటి వాడు, సహస్రాంశు అంటే అన్నీ తెలుసుకునేటువంటి వాడు. అంటే ఇక్కడ ఏమిటి అర్థం? అవిజ్ఞాత అంటే మన దోషాలేమీ చూడనటువంటి వాడు. ఏమిటి సహస్రాంశు అంటే మనం చేసినటువంటి ఉపచారాలను మంచులన్నీ కూడా లెక్కించేటువంటి వాడు, అన్నిటినీ చూసేటువంటి వాడు అనే స్థితి కదా. ఆ స్థితి ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు దోషత్తులు సర్వజ్ఞరా తీరుక్కెడు. ఇప్పుడు ఆళ్వార్ నాయక్ యొక్క దోషాలన్నీ లెక్కించడంలోనే సర్వజ్ఞుడిగా ఉన్నాడు. వాస్తవానికి ఆయన ఉండేటువంటి స్వభావం విష్ణు సహస్రనామంలో చెప్పినట్లుగా అవిజ్ఞాతావాహైత విరిందు. అవిజ్ఞాత ఆశ్రయించినటువంటి వాడు, తప్పుల్ని ఎంచనటువంటి వాడు, వాటిని తెలియనట్లుగా ఉండేటువంటి వాడు, వాటిని లెక్కించినటువంటి వాడు, వాటిని అసలు పట్టించుకోనటువంటి వాడు. సహస్రాంశు వీడు ఏం చేశాడా అని అన్నిటిని వెతికి వెతికి చూసేటువంటి వాడు. అదంతా పోయింది ఇప్పుడు. ఇప్పుడు దోష సర్వజ్ఞరా ఇరుక్కిరదు. ఇప్పుడు దోషాల విషయంలో అంటే అక్కడేమో అవిజ్ఞాత, ఏది సహస్రాంశ అవిజ్ఞాత అన్న దోషాలు చూడనటువంటి వాడు ఇప్పుడు దోషాలను వెతకడంలో సర్వజ్ఞరాయ్ ఇరుక్కిరదు. సర్వజ్ఞుడిగా ఉన్నట్టు ఆళ్వార్ నాయకి ఎప్పుడెప్పుడు ఏం దోషాలు చేసింది, ఏమేం తప్పులు చేసిందని వెతకడంలో అలా ఉన్నాడు ఈ వేళ. అరుళాద తిరుమాలార్కు, అరుళాద తిరుమాలార్కు అలా అనుగ్రహించినటువంటి తిరుమాల్ ఎలాంటి వాడు? ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? తిరుమాల్, లక్ష్మి సంబంధం కలిగినటువంటి వాడు. ఆవిడ లాంటిది. నకచ్చిన్నాపరాజతి என்பாரும் அருகே இருக்கா எங்கள் குத்தம் பார்த்து அவள் பக்கல் முகம் பெற ఇరుక్కిరారే ఎన్ను నంజీర్ అరుళిచ్చేయుంబడి. ఇక్కడ ఏమిటట? నంజీర్ గారు ఒక భావం చెప్తున్నారు, పెళ్ళాన్ తిరుక్కురుగై పెళ్ళాన్ గారు ఒక భావం చెబుతూ ఉన్నారు. ఏమిటట? అరుళాద తిరుమాలార్కు అనుగ్రహించకుండా ఉన్నాడు తిరుమాల్ అన్నారు కదా. ఏంటి ఆళ్వార్ నాయకు యొక్క వాదన ఏమిటి? నకచ్చిన్నాపరాజతి என்பாரும் అరుగే ఇరుక్క చెప్పింది కదా. విజయవార్త చెప్పాడు హనుమ వెళ్ళి రామ విజయవార్తని సీతాపిరాటి తోటి చెప్పినటువంటి వాడు వెంటనే నాకేదే అప్పుడు అడిగింది ఆవిడ ఈయన వెళ్ళి ఆ మాట చెప్పగానే ఆవిడ ఇది స్తబ్దురాలైపోయింది. ఏమిటమ్మా అండి, ఇంత శుభవార్త చెప్పినటువంటి నీకేదైనా బహుమతి ఇవ్వాలనుంది నాకు, కానీ నేను ఇవాళ ఏమి ఇవ్వలేని స్థితిలో ఉన్నానంటే, అయితే నాకు ఒకటి కావాలని అడిగినప్పుడు ఇదిగో నిన్ను ఇంతకాలం బాధించినటువంటి వాళ్ళని శిక్షించేలాగా నాకు అనుమతి ఇవ్వమంటే, నకచ్చిన్నాపరాజతి తప్పుడు చెయ్యనటువంటి వాడు ఎవరయ్యా చెప్పు అని అలా చెప్పేటువంటి ఆవిడ ఆ పక్కనే ఉండగా ఎంగల్ కుత్తం పాతు అవల్ పక్క ముఖం పెర ఇరుక్కిరారే. అదిగో ఆవిడ పక్కనే ఉండగా కూడా నా యొక్క దోషాలన్నిటినీ లెక్కిస్తూ ఆవిడ వైపు చూసి ఎంత బాగా చేశాను నేను పని అన్నట్టుగా ఆవిడ వైపు చూసేటట్లుగా కదా ఈయన ఉన్నాడు. ముఖం పెర ఇరుక్కిరారే ఎన్ను నంజీర్ అరుళిచ్చేయుంబడి. ఎలానట? ఒక వ్యక్తి ఏదో పోటీలు, ఆ పోటీలో ఈయన బాగా అంటే తన వీరత్వాన్ని ప్రదర్శించేటువంటి పోటీ అన్నమాట. ఆ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందరూ ఈయనకి ఒక వీరుడని బిరుదిచ్చాడు. వీరుడని బిరుదివ్వగానే అందరు కూర్చొని ఈ వేళ కనుక మా భార్య కనుక ఎదురుగా ఉంటే నన్ను ఎంత వీర్యవాన్ అని మెచ్చుకొని నన్ను ఆలింగనం చేసుకునేది అని చెప్పాట ఆయన. అలానే ఈయన కూడా ఈ వేళ ఎలా ఉన్నాడు అంటే ఆవిడ కనుక ఉన్నట్లయితే వీర్యవాన్ అనేది, కానీ ఈవేళ పక్కనే ఉన్నది ఆవిడ ఎదురుగానే ఆళ్వార్ నాయకి చేసినటువంటి తప్పులన్నీ ఆవేళ ఆళ్వార్లు ఈ తప్పు చేశారు, ఆళ్వార్ నాయకి ఈ తప్పు చేసింది, ఈ తప్పు చేసింది, ఈ తప్పు చేసిందని అన్నీ లెక్కిస్తూ ఆవిడ వైపు చూసేట, ఏం బాగా చేస్తున్నానా, కరెక్ట్ గానే చేస్తున్నాను కదా, అంటే మంచిగానే చేయగలుగుతున్నాను కదా ఆళ్వార్ నాయకి తప్పులు లెక్కేయటంలో అన్నట్లుగా ఆవిడ వైపు చూసేట. ఎలాంటిది? అందరి యొక్క తప్పుల్ని క్షమించేటువంటి ఆవిడని ఎదురుగా పెట్టుకొని నా తప్పులన్నీ లెక్కించి నేను బాగా చేయగలిగానా అని ఆవిడ వైపు చూస్తున్నావు అన్న స్థితి ఏమిటి స్థితి అని. నకచ్చిన్నాపరాజ్యతి என்பாரும் అరుగే ఇరుక్క
ఎంగల్ కుత్తం పాత్ అవల్ పక్కలు ముఖం పెరిగిరుకురారు. ఇంకా ఆవిడకి నువ్వు ముఖం చూపించడమేనా? నీ పక్కన ఉన్నటువంటి ఆవిడ నకచ్చిన నాపరాజ్యత అనేటువంటి ఆవిడని పక్కనుంచుకొని కూడా నా తప్పులన్నీ లెక్కిస్తూ ఆవిడకి ముఖం చూపించగలుగుతున్నావే అని ఒక భావన నందీర్ గారు చెప్తారు. కానీ నాన్ ఇప్పటినో ఊపడవేండుగలదు. ఇంకొక భావన ఏమిటట, అసలు నేను ఇలా బాధపడటానికి కారణమే ఆవిడ అని తిరుమాలార్కు అన్నారు కదా. కారణం ఏమిటి? అవల్ ముఖం కొడుతూ అంగే తువక్కుగయ్యిరే ఎన్ను ఇన్నాలాగిరాళ్ళు. ఇదిగో అవనుకు అవళ ముఖం కొడుతూ, ఆవిడిప్పుడు ఆయన విషయంలో చాలా వ్యామోహం కలిగి ఉంది కాబట్టి ఆవిడ చాలా వ్యామోహం చూపిస్తుంది కదా. అందుకని ఆవిడ విషయంలో ఈయన కూడా వ్యామోహాన్ని చూపించి నా మొహం చూపించకుండా నాకు మొహం చూపించడం లేదు, అందుకనే నాకు ఈవేళ ఈ బాధ కలిగింది అని అరుళాద తిరుమాలార్కు అని దీన్నే కింద మనకి జీరరుంబదంలో ఇదిగో తిరుమాలార్కు ఎన్నదుక్కు 3, 5, 6వ లైన్లో ఉన్నది. తిరుమాలార్కు ఎన్నదుక్కు తిరువిన్ ఇడత్తిలే మాలార్కు ఎన్ను నంజి ఎరవి నిర్వాహం. తిరువిన్ ఇడత్తిలే మాలార్కు అంటే మొదటిదేమిటి? నకచ్చిన్న అంటే ఆవిడ యొక్క అనుమతిని చూస్తారు కదా ఏ పనైనా. అవల్ పక్కల్ ముఖం పెర ఇరుక్కిరారే అనే దానికి తిరువిన్ ఎడత్తిలే మాలార్కు ఎన్ను నంజీయర్ నిర్వాహం. తిరువిన్ ఎడత్తిలే అంటే లక్ష్మీదేవి విషయంలో ఈయన ఇప్పుడు పిచ్చేరి వ్యామోహం కలిగి ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యామోహం ఉన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఎవరిని శిక్షించడానికి అంగీకరించదు కదా. ఎవరిని శిక్షించడానికి అంగీకరించినటువంటి ఆవిడ్ని పక్కన ఉంచుకొని కూడా నువ్వు నా తప్పుల్ని లెక్కేస్తున్నావా అనేటువంటిది ఒక అర్థమట. అది నంజీర్ గారి భావన. కానీ ఈ తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ గారి నిర్వాహం ఏమిటి? తిరువిన్ వెడత్తిలే మాలార్కు అనేటువంటిది ఆవిడ విషయంలో పిచ్చేరి వ్యామోహం కలిగి ఉన్నాడనేటువంటిది మొదటి నంజీర్ గారి వ్యాఖ్యానం నిర్వాహము. రెండవది తిరువిన్ మాలుక్కు విషయభూతరెన్ను పెళ్ళాన్ నిర్వాహం. తిరువిన్ మాలుక్కు విషయభూతరెన్ను ఇప్పుడు ఆయన విషయంలో వ్యామోహం కలిగి ఉన్నదట. అందుకని ఎనక్కు అరుళామయ్యాలే ఇవర్ తిరువిన్ ఇడత్తిలే మాలాయ్ పోరుகிறது ఇత్తனை పోకు అవల్ ముఖం కొడాల్ ఎన్ను జీయర్ నిర్వాహతుకు అర్థం. ఇప్పుడు తిరువిన్ ఎడత్తిలే మాలాయ్ ఆవిడ విషయంలో ఆయన వ్యామోహం కలిగి ఉన్నప్పుడు అవల్ ముఖం కొడాల్ ఎన్ను ఆవిడ ఇంకా ఇలాంటి పనులు ఈయన చేస్తే అందరి ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క తప్పులు లెక్కిస్తే ఆవిడ ముఖం కూడా చూపించదు అనేటువంటిది నంజీర్ గారి నిర్వాహానికి అర్థము. అరుళాదొడిదైకు హేతు అలా అనుగ్రహించడానికి కారణం ఏమిటి? అవల్ వ్యాముగ్ధయ్యాయ్. ఇప్పుడు అదే తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ గారి నిర్వాహం ఏమిటి? ఆయన విషయంలో వ్యామోహం కలిగి ఉంది. నంజీర్ అంటే స్పష్టంగా ఉన్నదనే అనుకుంటున్నా. నంజీర్ గారు ఏం చెప్పారు? ఆవిడ విషయంలో ఈయన వ్యామోహం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో ఇలాంటి పనులు చేస్తే ఆవిడ అంగీకరించదు, అలాంటి ఆవిడని పెట్టుకొని కూడా నా తప్పులు లెక్కేస్తున్నావా అనేటువంటిది నంజీర్ గారి వ్యాఖ్యానం. తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ గారి భావన ఏమిటట? ఇప్పుడు ఆయన విషయంలో వ్యామోహం కలిగి ఉంది. அவள் வியாமுக்தையாய் தன் வியாமோகத்துக்கு விஷயமாக்கி முகம் கொடுத்து கொண்டிருக்கையிரே என்னு பிராட்டியை ఇన్నాదాగిరాల్ ఎన్ను పెళ్ళాన్ నిర్వాహత్తుకు అర్థం. ఇప్పుడు ఆయన అసలు నా మొహం చూడకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే ఆవిడ చాలా వ్యామోహంగా ఉన్నది ఈయన విషయంలో. అంత వ్యామోహం కలిగినటువంటి ఆవిడ్ని విడిచిపెట్టి రాలేక నాకు మొహం చూపించటం లేదు అనేటువంటిది పెళ్ళాను యొక్క భావన అని అరుళాద తిరుమాలార్కు అలా అనుగ్రహించినటువంటి తిరుమాల్ ఉరవు ఉళ్ళవిడత్తిలేయిరే వెరుప్పుళ్ళదుం. సంబంధం ఉన్న చోటే కదా ఆ ద్వేషం కూడా ఆ భావన కూడా కలిగేది. స్వామిని విరుక్కలామో అలా పిరాటిమార్ల విషయంలో అలాంటి భావన కలిగి ఉండొచ్చా అంటే ఏదైనా సంబంధం కలిగిన వాళ్ళ దగ్గరే కదా కోపం వచ్చినా ఆనందం వచ్చినా మనం ప్రదర్శించగలుగుతాం. అందుకనే ఉరవుళ్ళ విడత్తిలేయిరే వెరుప్పుళ్ళదుం అలా సంబంధం కలిగిన చోటే కదా ఏదైనా మనం చూపించగలుగుతాం. అరుళాదు ఒజిగిరదు ఎన్నెన్నాల్ ఎందుకు ఇంతకీ ఈయన అనుగ్రహించకపోవడానికి కారణం? తన్నాంకుత్తం పారాదే అరుళ చొల్లుం ఇత్తనయ్యే వేండువది ఎన్ను
சொல்ல நினைத்தாராகில் நீங்கள் தான் ఇంగనే సొల్లుంగోల్. ఇదిగో మీరు ఇప్పుడు వెళ్ళి ఎందుకు ఆయన అనుగ్రహించటం లేదు అంటే ఆయన ఏమంటాడు, తన్నాంకుత్త అరుళాదొడి 20 ఎందుకు అనుగ్రహించటం లేదండి అని వెళ్ళి అడగండి. అంటే తన్నాంకుత్తం పారాదే అరుళ చొల్லும் ఇత్తనయ్యో వేండువది ఎన్ను சொல்ல நினைத்தாராகில் நீங்கள் தான் ఇంగనే సొల్లుంగోల్. ఏమంటాడు ఆయన, మీరు వెళ్ళి ఆళ్వార్ నాయకుని అనుగ్రహించండి, ఎందుకు అనుగ్రహించట్లేదు అని అడిగారు అనుకోండి, ఆయన ఏం చెబుతాడు, తన దోషాలు తాను చూసుకోకుండా అరుళ చొల్லும் ఇత్తనయ్యం అనుగ్రహించండి అనుగ్రహించండి అంతేనా, వేండువది ఎన్ను சொல்ல நினைத்தாராகில் అనుగ్రహించాలా అని ఆయన అడిగితే நீங்கள் தான் ఇంగనే సొల్లుంగోల్ మీరు ఇలా చెప్పండి, ఎన్ పిழைத்தால் తిరువుడియన్ తగవనిక్కు ఎన్నుంగోల్. ఎన్ పిழைத்தாల్ నా యొక్క పాపాలు తిరువడియన్ తగవనిక్కు ఎన్నుంగోల్ నీ యొక్క కృపకి సరిపోవయ్యా అని చెప్పండి. ఆయన కృప ఎంత, నా పాపాలు ఎన్ని, ఎంకొత్తై పార్తు దమిక్క నినైతారాగిల్ సంపురయాగిర నేర్తరవై కాటుంగోల్. అదిగో నా యొక్క దోషాలను చూపించి పార్తు దమిక్క నినైతారాగిల్ నన్ను దండించాలనుకుంటే కనుక సంపురయాగిర నేర్తరవై కాటుంగోల్. అదిగో నీ దగ్గర ఈ అపరాధ సహత్వం అనేటువంటి ఒక గుణం ఉన్నదని చూపించండి. ఏమిటి, నా యొక్క దోషాలను చూసి నన్ను దండించాలని ఆయన భావిస్తే మీరేం చెప్పాలి, ఇదిగో పెరుమాళే నీ దగ్గర అపరాధ శాస్త్రం అనే ఒక గుణం ఉన్నది కదా, అది చూపించండి మీరు అని స్వామిగళాన తం పొరై వైరు నిరయ్య ఎంగళాల్ కుత్తం చెయ్యపోమో. స్వామిగళాన స్వామి అయినటువంటి ఆయన యొక్క క్షమ అనేటువంటి ఆ పొట్ట నిండేట్లుగా అన్ని పాపాలను నేను చేశానా, ఏదో కొన్ని పాపాలు చేసి ఉండొచ్చు, కానీ ఆయన యొక్క క్షమాగుణము కూడా దాటిపోయేటంత పాపాలు నేను చెయ్యలేదే, ఎన్నుంగోల్ అని చెప్పండి వెళ్ళి, మీరు వెళ్ళి అని ఆశ్రయత్తుక్కు తక్కపడి అన్నో ఎల్లాం నాంగల్ కుత్తం చేయవదు ఎంగళవిలే తాం పొరుప్పదుం తమ్మళవిలే ఎందో ఆశ్రయత్తుక్కు తక్కపడి అన్నో ఎల్లాం. ఏదైనా ఏ వ్యక్తికి తగినట్టుగా ఆ వ్యక్తికి ఉంటాయి, ఏ వస్తువుకు తగినట్టుగా ఆ వస్తువు శక్తి ఉంటుంది కదా. ఆయన ఎక్కడ పరబ్రహ్మ, నేనెక్కడ ఒక అణుస్వరూపురాల్ని. అలాంటి పరబ్రహ్మకు ఉన్నటువంటి ఆ ఓర్పుకు మించి అణుస్వరూపురాలైనటువంటి నేను చేసినటువంటి పాపాలు ఉంటాయా? ఆయన క్షమ ఎక్కడ, నా దోషాలు ఎక్కడ? ఆయన నాంగల్ కుత్తం చేయలేదు ఎంగళవిలే, నేను పాపాలు చేశానంటే నా హద్దు వరకే, ఒక జీవుడు ఎంత చేయగలడో అంతే చేస్తాను నేను. ఆయన యొక్క ఓర్పు ఎక్కడ, ఆయన యొక్క కృప ఎక్కడ? కాబట్టి తాం పొరుప్పదుం తమ్మళవిలేయన్ను ఆయన యొక్క అపరాధ సహత్వము ఆయనకు తగినట్లుగా, పరబ్రహ్మ అనే దానికి తగినట్టుగా కదా ఉంటుంది ఆయన యొక్క కృప కూడా. కాబట్టి నేను చేసినటువంటి పాపాలు ఎక్కడ, ఆయన కృప ఎక్కడ? ఆయన కృపని మించిపోయి నేను పాపాలు చేయలేదు కదా. తిరువడియన్ తగవనిక్కు ఎన్ను ఎన్ ఎజైతాల్, తిరువడియన్ తగవనిక్కు ఎన్ పెజైతాల్ అంటే ఇంకా ఆయన యొక్క కృపకి మించిపోయినటువంటి పాపాలు నేను చేయలేదు, కానీ ఇంకేం చేసి ఉంటాను అని ఆలోచిస్తూ దేవరీరు కృప ఎక్కు తన్నీరు తురుంబాగ ఏదేనుం ప్రదక్షిణ నమస్కారాదిగల్ పన్నిత్తుండో ఎన్ను నంబెళ్ళై అరుళిచ్చేంబడి. అదిగో దేవరి వారి కృపకి తన్నీరు తురుంబాగా, ఏదో పానకంలో పుడకలాగా, అంటే దేవరి వారి యొక్క కృపకి విరుద్ధంగా, అంటే మీ యొక్క కృప చూపించేటప్పుడు దానికి విరుద్ధంగా నా స్వప్రయత్నాలు నేను ఏమైనా చేశానా అని దేవరీరు కృపైకు తన్నీరు తురుంబాగా ఏదేను ప్రదక్షిణ నమస్కారాదిగల్ పన్నిత్తుండో ఎన్ను అలాంటిది ఏదైనా చేశామా అని నంబెళ్ళై అరుళిచ్చెయ్యుంబడి. నంబెళ్ళ గారు ఆ రీతిగా చెప్పినట్టుగా. ఎలా, ఏమిటట, దేవరి ఈ ప్రదక్షిణ నమస్కారాదిగల్ అంటే అవి ఎలాంటివి, ఉపాయాంతరాలు. అలాంటి ఉపాయాంతర సంబంధాలు నా దగ్గర ఏమైనా ఉన్నవా అని కేள்వి, అని ప్రశ్న. ఏమిటి, దేవరి వారి కృపకి ఏమిటి అసలు ఎలా ఉండాలి? ప్రపత్తి చేసినటువంటి వాడు ఈశ్వర ప్రవృత్తి విరోధి, స్వప్రవృత్తి నివృత్తి అన్నట్లు ఉండాలి. ఈశ్వరుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన యొక్క రక్షణ విషయాన్ని మనం విడిచిపెట్టాలి, అది ప్రపత్తి కదా. అలా కాకుండా మన రక్షణ విషయంలో మనం ఏదైనా ప్రయత్నం చేస్తే
అది ఆయన యొక్క కృపకి అడ్డవుతుంది కదా. అలాంటి పనులు నేను ఏదైనా చేశానా, అలాంటి పనులు నేను ఏదైనా చేశానా అంటే ఇక్కడ ఉదాహరణగా తిరుమంగయ్య ఆళ్వారు నాయకీ భావంలో చెప్పేటువంటి పాసురం. తిరుప్పుల్లాడి పెరుమాళ్ళలో 20 పాసురాలు చెప్పారట. అక్కడ ఏమడుగుతున్నారు? ఓది నామంకుళిత్తు ఉచ్చిదన్నాల్ ఒళి మామలర్ పాదనాళుం పడివోం అంటారట తిరుమంగయ్య ఆళ్వారు. వెళ్ళి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరుప్పుల్లాడి పెరుమాళ్ళ దగ్గరికి, పెరుమాళ్ళే ఈవేళ నీకు అవధ్యం కలిగేలాగా ఓ పని చేయబోతున్నా, నీ కీర్తి మాసిపోయేలాగా ఓ పని చేయబోతున్నా, విను అన్నట్ట. విను అనగానే ఆళ్వారే ఏం చేస్తారు మీరు అని అడిగట ఆ పెరుమాళ్ళు. అప్పుడు తిరుప్పుల్లాడి పెరుమాళ్ళు అడిగితే ఓది నామం కుళిత్తు ఉచ్చిదన్నాల్ ఒళి మామలర్ పాదనాళుం పడివోం అని నీ నామాలని అనుసంధానం చేస్తా. ఆ తర్వాత అదిగో తీర్థం ఆడతా. ఆ తర్వాత ఉచ్చిదన్నాల్ శిరస్సు వంచి నమస్కరిస్తా అని చెప్పగానే వెంటనే ఆళ్వార్ నాయకి అదే పరకాల నాయకి ఉద్దేశం ఏమిటి? వెంటనే ఆయన భయపడిపోయి గబగబా వచ్చి రక్షించేస్తాడట, నాయకుతోటి వచ్చి కలుస్తాడట. అదేమిటండి ఇక్కడ ఆ నాయకు చేస్తున్న తప్పులు ఏమున్నాయి కనుక నామాన్ని అనుసంధానం చేస్తానంది, చక్కగా నీళ్ళలో స్నానం చేస్తాను, తీర్థం ఆడతానంది నదిలో, ఆ తర్వాత శిరస్సు వంచి నమస్కరిస్తానంది. ఈ 3 చేస్తే ఆయన ఎందుకండి గబగబగబా పరిగెత్తుకుంటూ ఆళ్వార్ నాయకి దగ్గరికి వచ్చేస్తారు పరకాల నాయకి దగ్గరికి అంటేనట, వీటన్నింటినీ నేను ఎలా చేస్తాను? ఉపాయ భావంతో చేస్తానని బెదిరించేస్తోంది నాయకి. అప్పుడు నాయకుడికి భయం, అమ్మో ఈవిడ కూడా ఉపాయాంతరాల జోలికి వెళ్ళిపోతే అని భయంతో గబగబా వచ్చేస్తాట పెరుమాళ్ళు. అలానే నేను కూడా దేవరీరు కృపైకు తన్నీరు తురుంబాగా ఏదేను ప్రదక్షిణ నమస్కారాదిగలు పండితుండ దేవరవారి కృపకి అడ్డు వచ్చేలాగా నా స్వయ ప్రయత్నాలు నేనేమైనా చేశానా అని ప్రదక్షిణ నమస్కారాలు లాంటివి ఏదైనా చేసిందున్నదా? నీ కోసం ఏనాడు ఒక నమస్కారం చేసింది లేదు, ఒక ప్రదక్షిణ చేసింది లేదు అని అని ఎన్ను నంబెళ్ళై అరుളിచ్చేయింబడి తిరువడియిన్ తగవెనుక్కు ఎన్పిజైతాల్ అంటే నీ యొక్క కృపకి అడ్డొచ్చేలాగా నేనేం పాపం చేశాను? ఇలాంటి స్వప్రయత్నాలు ఉపాయాంతరాలని ఏదైనా ఆశ్రయించానా అని అలాగా తగవినుక్కు ఆందు శంసం పరో ధర్మ ఎన్ను சொல்லும்படி இருக்கும் நிலைக்கு என் பிழைத்தால் ఎన్ తప్పు செய்தால் అసలు నీ స్వరూపం ఏమిటి? ఆ నృశంసం పరో ధర్మ అని సీతాపిరాటి చెప్పింది కదా. ఆ నృశంసం సకురుష్వ మహోత్సాహ కృపామయి నరర్షభ ఆ నృశంసం పరో ధర్మ స్వత్త ఏవ మయా శృత. ఏమయ్యా ఆ నృశంసం పరో ధర్మ అని నువ్వు గొప్ప కృప కలిగినటువంటి వాడివని ఆ సీతాపిరాటి నేను విన్నానయ్యా అని చెప్పినట్టుగా ఎన్నుసలు ఇరుక్కుం నిలైకు ఎన్పిజయిస్తాడు. అలాంటి కృపయే ఒక ఆకృతి కలిగినట్లుగా అదే నీకు ధర్మము అని భావించి ఉండేటువంటి నీ యొక్క కృపకి విరోధంగా ఎన్పిజయిస్తాడు. ఎంత తప్పు చేయదాల్ ఏం తప్పు చేసిందని మీరు వెళ్ళి అడగండి అని ఎలా అడుగుతోందట ఆళ్వార్ నాయకి? తాను తప్పు చేసిందా లేదా అనేటువంటి సెకండరీ. అదిగో ఆ తార కనుక లక్ష్మణ పెరుమాళని ఇళయ పెరుమాళని వచ్చి కింకోపమూలం మనుజేంద్ర పుత్ర అని తార ఏం తప్పు చేశానయ్యా మనుజేంద్ర పుత్ర అని తార వచ్చి ఆ లక్ష్మణ స్వామితోటి వాదన పెట్టుకున్నట్లుగా ఆళ్వార్ నాయకి కూడా ఎన్పిజైత్తాల్ ఇదిగో తిరువడియన్ తగవనిక్కు ఎన్పిజైత్తాల్ తగవనిక్కు ఆయన యొక్క కృపకి అడ్డు వచ్చేలాగా నేను ఏం పాపాలు చేశాను వెళ్ళి అడగండి అని అడుగుతోంది. ఎలా తార కింకోపమూలం ఎన్నాళిరే తారై కింకోపమూలం మనుజేంద్ర పుత్ర అని ఒకసారి కింకోపమూలం మనుజేంద్ర పుత్ర కస్తేన తిష్టతి వాంగ్నిదేశే కస్తుష్క వృక్షం వనమాపతంతం దవాగ్నిమాసీత్ ఇది నిర్విశంకః అని ఆనాడు తార అడిగినట్టుగా లక్ష్మణ స్వామిని. ఏమిటి కథ? రామచంద్రుడు సుగ్రీవుడికి ఏం చెప్పాడు? ఏమయ్యా ఇంతకాలము నువ్వు తన రాజ్యాన్ని అప్పచెప్పిన తర్వాత నీ భార్యా బిడ్డలతోటి కలిసి 4 మాసాలు వర్షాకాలం హాయిగా ఉండు, ఆ తర్వాత సీతాపిరాటిని వెతికేటువంటి ప్రయత్నాలు చేద్దాం అని చెప్పాడు. 4 మాసాల కాలం అయిపోయింది, అయినప్పటికీ కూడా బయటికి రాలేదు సుగ్రీవుడు. కోపం వచ్చినటువంటి రామచంద్రుడు లక్ష్మణ స్వామిని పంపిస్తే అప్పుడు ఆ లక్ష్మణ స్వామి దగ్గరికి వచ్చి తార అడిగినటువంటి మాటలు ఏమిటది? కింకోపమూలం
ఏమిటయ్యా నీ యొక్క కోపానికి కారణం ఏమిటి? మనుజేంద్రపుత్ర, ఓ రాకుమారా అని ప్రశ్న వేసిందట తార. ఇంకా ప్రశ్న వేసి ఏమంటోంది? మమైవ అదే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని. ఈ కామం కలగటానికి కానీ క్రోధం కలగటానికి కారణం ఈ రజోగుణం వల్ల అని చెప్పారు కదా. ఏదో కామం ఒకటే దోషం అనుకుంటున్నావేమో, క్రోధం కూడా చాలా దోషమేనయ్యా. అదిగో మీ గురువు గారు ఉన్నారు చూసావా, ఆ విశ్వామిత్రుడు ఈ కామ క్రోధాలు రెండిటికి లోబడినటువంటి వాడు. ఆ విశ్వామిత్రుడి చరిత్ర ఏమైనా నీకు చెప్పమంటావా అని మొదలు పెట్టిందట తార. వచ్చి కింకోపమూలం, అసలు నీ కోపానికి కారణం ఏమిటి? కామం ఒకటే తప్పు అనుకుంటున్నావేమో, క్రోధం కూడా తప్పే. నువ్వు ఇప్పుడు ఎందుకు ఆ క్రోధాన్ని చూపిస్తున్నావు? ఇప్పుడు నువ్వు అదిగో మీ గురువు గారు విశ్వామిత్రుడు కథ చెప్పనా అని ఆరంభిస్తూ ఉంటే వెంటనే లక్ష్మణ స్వామి అసలు ఏమి జరుగుతోంది ఇక్కడ, అసలు ఇక్కడ నేనెందుకు వచ్చాను, ఏవిడేం చెప్తోంది అని అలా సన్నైపోయి నిలబడిపోయాట లక్ష్మణ స్వామి. అలాగా కింకోపమూలం, కారణం ఏమిటి అని ராஜபுத்திரர்களை 4 மாசம் மின்னுக்கும் இடிக்கும் இறையாக்கி தாங்கள் போக பிரவணரா இருந்தவத்தை ஒன்னையும் புத்தி பண்ணாதே உம்முடைய கோபத்துக்கு அடி என்னாலிరే அவர்கள் பொறையை நினைத்திருந்த కనత్తాలే. అదిగో వచ్చింది. రాజపుత్రులు 4 మాసాలు మిన్నుక్కుం ఇడిక్కుం ఇరయ్యాక్, ఆ మెరుపులకి ఉరుములకి వీళ్ళని గురి చేసి వాళ్ళు భోగ ప్రవణులుగా ఉన్నారు కదా. ఆ సుగ్రీవుడు తార వీళ్ళందరూ కూడా అలా ఉన్నామని బుద్ధికి ఆలోచన కూడా చేయకుండా ఉమ్మడే కోపత్తుక్కు అడి అన్నాడిగే ఎవరుగా, అసలు నీ కోపానికి కారణం ఏమిటి అని ప్రశ్నేసిందట. అని ఎందుకు పొరయ్యై నేనైతిరుంద కనత్తాలే, ఎందుకు అలా ప్రశ్న వేసిందట? ఆయన యొక్క ఓర్పు ఉన్నటువంటి స్థితి అది. అది ఆయన యొక్క ఓర్పు, రామచంద్రుడి యొక్క ఓర్పు ఎలాంటిది, అదే లక్ష్మణ స్వామి రామచంద్రుడి యొక్క ఓర్పు ఉన్నటువంటి ఘనాన్ని పట్టి, అంటే అంత గొప్ప ఓర్పు కలిగిన వాళ్ళు కదా మీరు, అంత కోపం మీకు, ఇంత కోపం కలిగించేటువంటి తప్పు మేమేం చేశాం కనుక, మేమేం చేశామని ప్రశ్న వేయటానికి కింకోపమూలం, నీ కోపానికి కారణం ఏమిటయ్యా? నువ్వు అంత ఓర్పు కలిగిన వాడివి కదా, నీ ఓర్పుకు మించి మేమేం తప్పు చేయలేదు కదా అని ప్రశ్నట అది. పొరయ్యై నేనైతిరుంద కనత్తాలే, సీత రామలక్ష్మణులకి ఇద్దరికి ఉన్నటువంటి ఆ ఓర్పుని తెలిసినటువంటి ఆవిడ కనుక, అపరాధ సహత్వం అనేటువంటి ఒక గుణాన్ని కలిగినటువంటి వాడు రామచంద్రుడు అని తెలిసినటువంటి తార కనుక ఇంకోపమూలం, నీ యొక్క కోపానికి కారణం ఏమిటి? అంత పెద్ద తప్పు మేమేం చేయలేదే. ఇక్కడ ఆల్వార్ నాయక్ అన్నట్లుగానే అక్కడ ఆవిడ కూడా తార కూడా అదే ప్రశ్న వేస్తూ మనుజేంద్ర పుత్ర అని, ఓ లక్ష్మణ అని పిలవచ్చు కదా, రాకుమారా ఎవరు మనుజేంద్ర పుత్ర, 60,000 ஆண்டு செய்தாறு செய்த குத்தங்களை பொறுத்து சேரவிட்டு ஆண்டு கொண்டு போந்தான் உங்கள் தமப்பனார், அவன் வயத்திலே பிறந்து குத்தம் செய்தோம் ఎన్ను తలయ్యరుక్క వందు నిన్నీర్ నీర్ అழగేదా இருந்தது ఉమ్ముడయ పోకు. 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా మీ నాన్నగారు. అండు చేదారు చేద కుత్తంగలే, చేసిన పాపాలను అందరు చేసినటువంటి తప్పులన్నిటినీ క్షమించి 60,000 సంవత్సరాలు పరిపాలించాడు మీ నాన్నగారు రాజ్యాన్ని. ఆయన గర్భంలో పుట్టి కుత్తం చేయదోం ఎన్ను, మేమేదో తప్పు చేశామని మా తలని ఛేదించడానికి వచ్చి నిలబడ్డావే నువ్వు, మమ్మల్ని సంహరించడానికి. అడగడా ఇరుందదు ఉమ్ముడయ పోక్కు, చాలా అందంగా ఉన్నదయ్యా మీ యొక్క నడవడిక అని. కస్తేనా సంతిష్టతి వాంగ్నిదేశే శాస్త్రవశ్యమన్నికే கண்டதிலேக்கடுக சாப்பலத்தை பண்டு மேலமாட்டாத திரியக்குகளை நீரே இழந்த போகங்களை புஜிப்பது ఎన్ను சேர்த்து விட்டு நீர் சொல்லித்து சேதన ఎన్ను తలై అరుక్క వందు నిన్నీరు. అదిగో శాస్త్రవశ్యమని, శాస్త్రాలు తెలియవు మాకు, ఎలాంటి వాళ్ళం? కండదిలే కడుగ చేపలతే, కనపడిన దాన్ని ఒక చేపలంతో చేసి మేళమాటాద తిరియక్కుಗಳే, ఏదో కనపడిన దాన్నల్లా చేస్తూ ఉంటాం. అలాంటి తిరియక్కులైనటువంటి మమ్మల్ని మీరే ఈ భోగాలని అనుభవించండి అని మమ్మల్ని కలిపి నీరు సొల్లిత్తు సేదన, మీరు చెప్పినటువంటి దాన్ని చేశాము అని ఎన్ను తలై అరుక్క వందు నిన్నేరు, మా తల నరకటానికి వచ్చారే మీరిప్పుడు. ఇప్పటి సొల్లలాంబడి ఇరే ఎవరు పొర ఇరుప్పదు. అలా తార చేసిన తప్పేమిటో తారకి తెలియదా? తెలుసు.
అయినప్పటికీ కూడా నీ యొక్క క్షమ ముందు, నీ యొక్క క్షమాగుణం ముందు, నీ యొక్క కృప ముందు నేను చేసినటువంటి తప్పు ఎంతదయ్యా? చాలా చిన్న తప్పు. అదే కదా ఆళ్వార్ నాయకి కూడా అడుగుతోంది, నీ యొక్క ఎన్ పిజైక్కు తిరువడిயின் తగవనిక్కు ఎన్ పిజైత్తాల్, నీ యొక్క కృప ఎంత, నేను చేసినటువంటి నేరాలు ఎంత, కాబట్టి నన్ను రక్షించు అని అక్కడ ఆళ్వార్ నాయక్ అడిగినట్లుగా ఇక్కడ తార కూడా మేం చేసిన తప్పు ఎంత, తప్పు చేయలేదని కాదు, మేము తప్పు చేశాం, అయినప్పటికీ మేం చేసిన తప్పు ఎంత, నీకున్నటువంటి క్షమాగుణం ఎంత అని అలా ఎన్నాయ్ ఎవరు పొరై ఇరుప్పదు అంటే పొరై అనే పదం చాలా సార్లు వస్తుంది. ఇప్పుడు చూడండి, స్వామి గలాన తమ పొరై వయిరు నిరయ్య ఎంగళాలని, ఈ పొరై అనేటువంటి పదం ఎందుకు వస్తుంది? పొరై అంటే క్షమాగుణము, ఓర్పు, అపరాధ సహత్వం. ఇవి ఈ పాసురం మొత్తం కూడా అపరాధ సహత్వం అనేటువంటి గుణం నీకున్నది అని తెలియచేసేటువంటి పాసురం కనుక ఇదిగో ఇప్పటి సొల్లలాంబడి ఇరే ఎవరు పొరై ఇరుప్పదు అలా తార చెప్పేటట్లుగా కదా ఈయన యొక్క కృపాగుణం, రామచంద్రుడి యొక్క కృపాగుణం ఉన్నది. ஒரு வாய் சொல் ஒரு வாய் ఎన్నదు ஒரு வார்த்தை ఎన్నపడి, అలా ఒక మాట చెప్పు. சொல் ఎన్నదు సొల్లు ఎన్న ஒரு வார்த்தை సొల్లు ఎన్నపడి, ఎన్ పిజైక్కుం ఇళంకిలియే ఎన్ పిజైక్కుం ఇళంకిలియే, నా యొక్క ఎన్ బుయజైక్కుం ఇదిగో నా యొక్క ఎముకలు కొరికేలాగా, ఎముకలో సూదులు పెట్టి గుచ్చినట్లుగా ఉన్నటువంటి అలాగా నన్ను బాధిస్తున్నటువంటి ఎడంకిలియే, ఓ లేత చిలుక ఎలా ఉన్నావు నువ్వు, ఎందుకంత బాధిస్తోంది అంటే చెప్పుకున్నాం కదా, ఆయన రూపాన్ని స్మరింపచేస్తూ బాధిస్తోంది. మౌద్యత్తాலும் స్నిగ్ధమాన ఫణితియాలం ఒడివిల్ పసుమయ్యాலும் వాయిల్ పశుప్పాலும் నాయకను కుస్మారకమాయ్ ఎలుంబై ఇజైక్కిర కిలి ఎన్నుదల్. మౌగ్ధ్యత్తాలం ముగ్ధత, తర్వాత స్నిగ్ధమాన ఫణితియాలం మంచి వాక్చాతుర్యం, ఒడివిల్ పసుమయ్యాలం శరీరంలో పచ్చదనం, వాయిల్ పజుప్పాలం అనురాగంతో మాట్లాడేటువంటి ఆ మాట, నాయకను కుస్మారకమాయ్ ఎలుంబై ఇజైక్కిర కిలి ఎన్నుదల్ ఎముకల్ని కురికేస్తూ ఉన్నటువంటి కిలి ఎన్నుదల్. ఎన్బు ఇజైక్కుం ఎంత చెయ్యై అరివిత్తాల్ ఎన్న తప్పు ఉండాం ఎన్నుదల్. ఎన్బు ఇజైక్కుం అంటే ఎన్ పిజైక్కుం అంటే ఎముకలు, ఎన్ పిజైక్కుం ఏం తప్పు అంటే, ఎన్ పిజైక్కుం అంటే ఏం తప్పు చేశామో అడగండి, నా తప్పులు ఎన్ని కాబట్టి అనేటువంటిది ఒక ప్రశ్న. ఎన్బు ఇజైక్కుం అంటే అదిగో ఎముకలను కొరికేసేటట్టుగా ఉన్నది నీ యొక్క సౌందర్యము అని రెండు అర్థాలు. ఇందాక ఎన్ బిజైక్కుం అంటే నువ్వు ఆయన్ని స్మరింపచేస్తూ ఉన్నావు, ఆ రూపంలోను సౌందర్యంలోను, అదిగో ఒడివిలో పచ్చదనంలోను నోటిలో మాటలోను అన్ని ఆయన్ని గుర్తు చేస్తున్నావు. అది ఎన్బు అంటే ఎముకలని ఇజైక్కుం తీసేసేటట్లుగా అని అది ఉన్నావు అని. ఇక్కడ ఎన్ పిజైక్కుం ఎన్ దశయ్యై అరివిత్తాల్ ఎన్న తప్పుండాలం ఎన్నుదల్, నా దశ తెలియచేస్తే ఏం తప్పయ్యా అని అనటం. యాన్ వళత్తని అలయ్యే ఎవరివి నువ్వు, నా చేత పెంచబడినటువంటి దానివి నువ్వు. ஸ்ரீயப்பதியாய் தான் தோன்றியாய் இருப்பாறு செய்வத்தை இவத்தில் பிறந்தாரும் செய்வரோ. அதுவோ இந்த பட்சத்திலே பிழை అంటే నాంగల్ ఇచ్చారు అంటే ఇక్కడ యాన్ వళత్తని అలయ్యో ఎన్ పిజైక్కుం అంటే ఎన్ దశైక్కుం అరివిత్తాల్ ఎన్న తప్పుండాలి ఎన్నదల్, ఏమి అకృత్యకరణాలు చేశాను చెప్పమనయ్యా, ఎన్న తప్పుందాం ఏం తప్పున్నది అని. యాన్ వళత్తని అలయ్యే శ్రీయప్పతియాయ్ తాంతో నియా ఇరుప్పారు సేవత్తై. శ్రీయప్పతి ఆయన ఎలాంటి వాడు, తాంతోను అంటే ఆయన తాంతోందు అంటే స్వతంత్రుడు. ఒక్క నిమిషం, స్వతంత్రం. తాంతో నియాయ్ ఇరుప్పారు సేవత్తై, శ్రీయప్పతి అయ్యుండి స్వతంత్రుడుగా ఉండి చేసేటువంటి ఆయన చేసేటువంటి పనులని వయత్తులు పిరందారం చేయవరో, నా కడుపులో పుట్టినటువంటి వాళ్ళు చేస్తారా, సంతానం చేస్తారా? ఆయన శ్రీయప్పతి, ఆయన స్వతంత్రుడు, ఆయన ఎలా బాధ పెడుతున్నాడో నా కడుపును నా చేత పెంచబడినటువంటి నువ్వు కూడా అలానే బాధ పెడుతున్నావు నువ్వు నన్ను కూడా. కలందు పిరిందారు చేయవత్తై వళర్తవరుగళం చేయవరుగళు, కలిసి ఎడబాసినటువంటి వాళ్ళు పెట్టేటువంటి బాధని వళర్తు
పెంచినటువంటి వాళ్ళ విషయంలో చేస్తారా? ఎవరైనా వాళ్ళ చేత పెంచబడినటువంటి వాళ్ళు చేస్తారా? యాన్ వளர்த்த நீ అలయ్యే అవంతాన్ ఇప్పటి చెయ్య వేండి చేయదాను. ఆయన వాస్తవానికి ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు. యాన్ వளர்த்த நீ అలయ్యే, నా చేత పెంచబడినటువంటి నువ్వు ఇలా చేయడం నీ అల్లయ్యే నువ్వు అలాంటి దానివి కాదు కదా. వాస్తవానికి ఆయన కూడా అలాంటి వాడు కాదు. నీ అలయ్యే అంటే నీ అల్లయ్యే అంటే నీవు అలాంటి దానివి కాదు కదా. ఎలాగా? ఆయన శ్రీయప్పతి స్వతంత్రుడైనటువంటి వాడు. ఆయన నన్ను బాధించినట్లుగా నా చేత పెంచబడినటువంటి నువ్వు అలా బాధించడం సరైన విషయమేనా అని ఒక ప్రశ్న. రెండవది, కలందు పిరిందారు, కలుస్తూ ఉంటాడు, ఎడబాస్తూ ఉంటాడు, ఎడబాసినప్పుడు బాధపడుతూ ఉంటా. అలాంటి ఆయన చేసేటువంటి పనులు నా చేత పెంచబడినటువంటి నువ్వు అలా బాధించడం తగునా అని ప్రశ్న వేస్తూ, యాన్ వளர்த்த నీ అలయ్యే, నా చేత పెంచబడినటువంటి నువ్వు అలాంటి స్వభావం కలిగేదానివి కాదు కదా అంటూనే, అదిగో వాస్తవానికి ఆయన కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు. అవంతాన్ ఇప్పటి చెయ్యవేండి చేయదాను. వాస్తవానికి ఆయన మాత్రం ఇలాంటి పనులు చేయాలని చేస్తున్నాడా? మరి ఆయన అలా చేయడానికి కారణం ఎన్నోట్టై సంబంధమన్నో అవన్ ఇప్పటి చేయదు. ఇదిగో పాపిష్టిదాన్నైనటువంటి నాతోటి సంబంధం ఆయన ఇలాగా చేసేలాగా చేస్తోంది. అప్పటి ఎన్నోట్టై సంబంధం ఉనక్కు ఉండాన పిన్బు నీ నలి ఎచ్చల్ల వేణుమో. అలానే ఆయనకి నాతోటి సంబంధం నాతోటి ఆయనకి సంబంధం ఉండటం వల్ల ఆయన బాధపడుతున్నాడు. అలానే నా చేత పెంచబడినటువంటి దానివి కదా నువ్వు. అందుకనే నా చేత పెంచబడటం వల్ల నీకు నాతోటి సంబంధం ఏర్పడింది కదా. ఆయనతోటి సంబంధం ఉండటం వల్ల ఆయన నన్ను బాధ పెట్టినట్లు, ఆయనకి నాతోటి సంబంధం ఉండటం వల్ల ఆయన నన్ను బాధ పెడుతున్నాడు. అలాంటి నాతోటి నీకు కూడా సంబంధం ఉంది కాబట్టి నువ్వు కూడా ఇలా బాధ పెడుతున్నావు. నీ నలియ చొల్లవేణుమో అంటే ఆయనకి నాతోటి ఉన్న సంబంధమే ఆయన నన్ను ఇలా బాధ పెట్టడానికి కారణం. అలానే నాతోటి నీకున్నటువంటి సంబంధమే నువ్వు నన్ను ఇలా బాధ పెట్టడానికి కారణం అని. యాన్ వளர்த்த நீ అలయ్యే ఎనక్కు తక్కా పోలే అన్నో నీயும் ఇరప్పదు ఉనక్కు కురయ్యో. ఎనక్కు తక్కా పోలే, నాకు తగినట్టుగానే కదా నువ్వు కూడా ఉన్నది. ఉనక్కు కురయ్యో, నీకేం కొరత కనుక అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. ఎన్పిజై కోప్పదు పోలా పనివాడైర్హింద్రా என்பிழையே நினைந்தருளி அருளாத திருமாலார்க்கு என்பிழைத்தாள் திருவடியின் தகவனிக்கு என்னொரு வாய் சொல் என்பிழைக்கும் இளங்கிளியே యాన్ వளர்த்த நீ అలయ్యే అని ఇక్కడ ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిகளே శరణం, ఆచార్య దివ్య తిరువడిகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః.